మన రక్షకుడైనటువంటి యేసు ప్రభువు వారి ద్వారా ఆత్మతోనూ సత్యంతోనూ సకాలంలో ఆరాధించడానికి చేరువచ్చిన క్రీడలకి శుభంలో వదనాలు తెలియజేస్తున్నాను. ప్రియమైనటువంటి దేవుని వాళ్ళ దేవుని యొక్క ఉన్నతమైనటువంటి ఆలోచన మనందరి జీవితాలకు ఒక వెలుగు నింపేదిగా ఉండాలని మనకు తెలుసు. అందుకనే ఏ వాక్యాన్ని మనం వినబోతున్నాం అనేటటువంటి ఆలోచనలో భాగంగానే బైబిల్ గ్రంథంలో రాయబడినటువంటి ప్రతి మాటను అంశానికి తగినట్లుగా మనం వాటిని చేకూరుస్తుంది. దేవుని యొక్క ఉన్నతమైనటువంటి మాటలను గ్రహించుకోవడానికి వీలుగా, జ్ఞాపకం చేసుకోవడానికి వీలుగా, గుర్తు పెట్టుకోవడానికి వీలుగా చాలా సంగతులు ఇదే రీతిగా మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. దేవుని యొక్క వాక్యం ఎప్పుడు మనకు చదివిస్తున్నా కూడా, దేవుని యొక్క మాటలు ఎప్పుడు మనకు వినిపిస్తున్నా కూడా ఆ మాటలు మనకు నచ్చవు. దేవుని యొక్క పాఠం నిజంగా ఇప్పుడు చెప్పబోయే పాఠం కూడా మనకు నచ్చదు. కారణం ఏంటంటే దేవుని వాక్యం జ్ఞానంతో నిండుకున్నటువంటిది. ఈ జ్ఞానం మనల్ని జ్ఞానవంతులను చేస్తుంది. అందుకనే జ్ఞానం అనేటటువంటిది మనకు నచ్చదు. ఎందుకు నచ్చదని అంటే లోక జ్ఞానానికి ఇచ్చినంత ఇంపార్టెంట్ దైవ జ్ఞానానికి ఇస్తున్నామా? లోక జ్ఞానాన్ని ఈరోజు సంపాదించుకోవాలంటే మనుషులు లక్షల రూపాయలు ఖర్చు పెట్టాలి. కానీ దైవ జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి మనుషుడు ఏ మేర డబ్బులు ఖర్చు పెడుతున్నాడు? అసలు సమయానన్నా ఖర్చు పెడుతున్నాడా? ఉచితంగా నేర్పించేటటువంటి విశ్వవిద్యాలయాలు, నేను చెప్పేది దైవ గ్రంథాన్ని, దేవుని యొక్క జ్ఞానాన్ని నేర్పించేటటువంటి విశ్వవిద్యాలయాలు ఎన్ని ఉన్నా మాకెంత ఇస్తారు? ఒక వారం రోజులు నీ దగ్గర ట్రైనింగ్ చేయాలంటే మాకు స్టైఫండ్ ఎంత ఇస్తారు? మనకు తెలుసు, మన సెకండ్ ఇయర్ క్లాస్లో ఫస్ట్ ఇయర్ అయిన తర్వాత ఒక ఇద్దరు సహోదరులు, సార్ ఛార్జీలకు ఇస్తే కానీ మేము రాలేమన్నా. అంటే ఇప్పుడు దేవుని వాక్యం నచ్చుతున్నారా నచ్చలేదన్నా? అది అంటే నచ్చదు. అదే లోక సంబంధించినటువంటి జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి ఎంత దూరమైనా మనం వెళ్తాం. అమ్మో, మా పిల్లోడు ఏం చదువుతున్నాడంటే MBA, లేకపోతే MTech, లేకపోతే BTech, లేకపోతే MBBS, ఎంత డబ్బు ఖర్చు అయిందో తెలుసా అన్నట్లుగా మనం మాట్లాడతామే. కానీ మా పిల్లోని మాస్టర్ ఆఫ్ బైబిల్ థియాలజీ చేయించడానికి నేను ఎంత ఖర్చు పెట్టానని చెప్పుకున్న తల్లిదండ్రులు ఎవరైనా చూసారా? ఎక్కడా కనపడదు. ఎందుకంటే మనం ఆదివారం రావడమే చాలా గొప్ప అనుకుంటుంటాం దేవుని దృష్టిలో. ఈ రోజు వచ్చామంటే ఏమనుకుంటున్నావు? ఎన్ని కార్యక్రమాలు లేవు ఈరోజు, అయినా కూడా వాటన్నింటినీ పక్కన పెట్టి లేటుగానైనా వెళ్ళాం కదా. కదా మన ఆలోచన, లేటుగానే వెళ్ళాం కదా. అంటే మనం ఎందుకు ఇంత అంటే దేవుని యొక్క మాటలు నచ్చి వస్తున్నామా లేకపోతే నచ్చకుండా వస్తున్నామా? అంటే దేవుని మీద ఉన్నటువంటి మన ఆసక్తి రోజు రోజుకి ఏమైపోతుందని అంటే అది నచ్చే విధంగా కనపట్లేదు మనం. కాబట్టి సమాజంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఎందుకు ఇలాంటి మాటలు వినడానికి ఆసక్తి చూపరు అంటే నచ్చదు. సమాజంలో ఉన్నటువంటి అందరూ నిజంగా దేవుడు చెప్పినవే ఆలోచిస్తున్నారు, వింటున్నారు అనేటటువంటి ఆలోచన ఏమైనా ఉందా సమాజంలో అంటే? సంఘంలో ఉన్నటువంటి వారు తక్కువ, సమాజంలో ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది ఎక్కువ. అందుకని ప్రేమటువంటి వాళ్ళ ఒకవేళ సమాజంలో ఉన్నటువంటి వారిని ఒకవేళ సంఘాలకి తీసుకొచ్చి కూర్చోబెట్టినప్పుడు వాళ్ళ గురించి కూడా తండ్రి అయినటువంటి దేవుడు ఒక మాట రాయించాడు. ఏంటి ఆ మాట ఏంటంటే, మనుషులు హితబోధను సహింపక అనేటటువంటి పదాన్ని వాడు. అంటే మంచిగా బోధిస్తే ఆ మనుషులకు ఇష్టం ఉంటుందా? ఇష్టం ఉండదు, అది కష్టమే. మనుషులకు నచ్చే బోధ ఈరోజు చాలా ఈజీగా మనం చేసేవచ్చు, చాలా ఈజీ. ఏమిటి, మిమ్మల్ని నవ్వించడానికి నా దగ్గర చాలా ఉపాయాలు ఉన్నాయి. మిమ్మల్ని ఒకసారి లేపి మళ్ళీ కూర్చోబెట్టడానికి కూడా చాలా ఎక్సర్సైజ్ పద్ధతులు కూడా ఉన్నాయి. నిద్రపోతున్నటువంటి వాళ్ళని ఉద్దేశించి హల్లెలూయా అని పెద్దగా అరిచాను అనుకోండి, ఆటోమేటిక్గా మీరు కూడా ఏం చేస్తారు? అంతే. అంటే ఇలాగ ఎన్నిసార్లు అయినా మనం ఏం చేయొచ్చానంటే ఒక అలజడి తీసుకొని రావచ్చు, కూర్చోబెట్టవచ్చు, నిలబెట్టవచ్చు,
ఏదైనా కూడా 2 స్టెప్పుల మధ్యలో నేను కూడా 2 స్టెప్పులు వేసేసినానంటే ఆటోమేటిక్గా మీలో ఉత్సాహం అంతా ఇంత ఉండదు. అలా దేవుని యొక్క మాటలు అంటే నిజంగా మనుషుడికి నచ్చేటటువంటి బోధ చేయడం అనేటటువంటిది చాలా ఈజీ, కానీ దేవునికి నచ్చేటటువంటి బోధ చేయడం అనేటటువంటిది చాలా కష్టం. ఒకవేళ మనుషుల్ని సంతోషపెట్టాలనుకుంటే దేవుని బాధ పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఒకవేళ దేవుని సంతోషపెట్టాల్సి వచ్చిన పరిస్థితి ఏర్పడితే దేవుడిని ఏం చేయాల్సి వస్తుంది? బాధ పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అంటే ఇది వీళ్ళకి నచ్చదు, అది ఆయనకి నచ్చదు. కాబట్టి టోటల్గా దేవుని యొక్క మాటలు ఎవరికి నచ్చవని అంటే మనుషులకు నచ్చవు. నచ్చితే చాలా విధంగా వాటిని రికవరీ చేసుకోవడానికి చాలా ప్రయత్నాలు జరుగుతాయి. అందుకని జనులు అనేటటువంటి వాళ్ళు హితబోధను సహింపక దురద చెవులు గలవారే ఉంటారంట. దురద చెవులు గలవారే. ఈరోజు చెప్పిన వాక్యం ఏం పెద్దగా లేదు అంటే ఎవరి గురించి చెప్పాలి? నీ ఆకాశపు వాకిలు విప్పి నువ్వు ఏం చేసినా దేవుడు ఏం చేయాలి? పట్టజాలనంత విస్తారమైనటువంటి దీవెనలు డైరెక్ట్ గా నీ బీరువాలో గుమ్మరిచ్చేసేయాలి. అప్పుడు నువ్వు తాళాలు వేసుకొని వచ్చేస్తావు. ఇలాంటివి కానీ మనం చెప్పేసామనుకో చాలా చక్కగా బోధించాడండి. ఆ బోధకుడు వస్తే చాలా బాగానే మన ఆశీర్వాదాల గురించి, ఆయనకి పేరు ఆశీర్వాదమే కానీ ఎప్పుడు కూడా నోరు తెరిస్తే శాపాలే వస్తుంటాయి. అంటే ఇలా నడుచుకోవాలా అలా నడుచుకోవద్దని చెప్తుంటాడే తప్ప మనం ఉద్దేశించి ఏదైనా దేవుని దగ్గర నుంచి ఫలానా ఆశీర్వాదం వస్తుందని మనం చెప్తాడా అంటే అలాంటిది లేదు. కాబట్టి ప్రేమటువంటి వాళ్ళ దేవునికి నచ్చే బోధ మనకు నచ్చేటటువంటి బోధ లాంటిది కాదు. అది నిజంగా దేవుడు మెచ్చేటటువంటి బోధ మీదనే పోనీ మన ఆసక్తి ఏమన్నా ఉందని అంటే ఆసక్తి కూడా అంతంత మాత్రమే. ఎందుకు ఆసక్తి కూడా అంతంత మాత్రమే చెప్తున్నాము? ఒక రైలు ప్రయాణం చేయాలని అంటే గంట ముందుగా రైలు కంటే ముందుగా మనం వెళ్ళి అక్కడ ఉంటాం. ఒక బస్సు ప్రయాణం చేయాలంటే రిజర్వేషన్ చేసుకున్న దానికంటే ఒక అరగంట ముందుగా అక్కడికి వెళ్ళి మనం పడిగాపులు కాస్తాం. ఆ మధ్య శుక్రవారం పూట క్లాస్ చూసుకొని వస్తున్నప్పుడు ఆ అపోలో హాస్పిటల్ పోయే సెంటర్లో చాలా మంది బ్యాగులు పట్టుకొని ఉంటారు అక్కడ నైట్ 9:30-10 గంటలప్పుడు. ఎందుకు వీళ్ళు ఉన్నారంటే ఆ టైంలో బస్సు వస్తుంది అనమాట. అక్కడికి చెన్నై నుంచి వెళ్ళే బస్సు. మన పిల్లకాయలు కూడా అప్పుడప్పుడు హైదరాబాద్ పోయేదానికి అక్కడికి వెళ్ళి ఎక్కుతుంటారు. అంటే అది వచ్చినప్పుడు పోకూడదు అంటే కాదు, అది వచ్చే కంటే ముందుగానే ఒక అరగంట ముందుగానే అక్కడ బ్యాగులతో రెడీగా రోడ్డు పక్కన నిలబడుతూ ఉండాలి. అంటే ఒక బస్సుకి ఇచ్చినటువంటి ఇంపార్టెంట్, ఒక రైలుకి ఇచ్చినటువంటి ప్రయాణానికి ఇచ్చినటువంటి ఆసక్తి దేవుని దగ్గర. అందుకే నేను చెప్తాను, దేవుని యొక్క మాటలు మనకు నచ్చుతాయంటే అది నచ్చవు అన్న సంగతి. అందుకని ప్రేమటువంటి వాళ్ళ దేవుని యొక్క విషయాలకి వెళ్ళి మనం ఆలోచించగలిగితే సమాజం అంతా ఒకవైపు ఉంటుంది, దేవుడు ఒకడే ఒకవైపు ఉంటాడు. కాబట్టి ఈ బోధలు అనేటటువంటివి సమాజం అంతా ఒకవైపు ఉన్నా కూడా దేవుడు ఒకడే ఒకవైపు ఉన్నా కూడా అవి నచ్చుతాయని అంటే నచ్చవనే చెప్పాలి. అందుకని ప్రేమటువంటి వాళ్ళ దేవుని యొక్క సంకల్పం అనాది కాలం నుండి ఏమైపోతుంది అంటే చెరపబడుతూ వస్తుంది. దేవుని యొక్క ఉద్దేశాలు అనేటటువంటివి మనుషులలో ఎప్పుడు కూడా మనుషులు వాటి గురించి మాట్లాడుకుంటూ ఉండాలి, వాటి గురించి వాళ్ళు చర్చించుకుంటూ ఉండాలి, వాటి ప్రకారం వాళ్ళు జీవిస్తూ ఉండాలన్నది దేవుని యొక్క అనాది సంకల్పం అన్న సంగతి మనకు బాగా తెలుసు. అనాది సంకల్పం. మరి అలాంటిది ఏమైపోతుంది అంటే ప్రతి తరంలో అది ఏమైపోతుందంటే తుడిచిపెట్టుకుపోతూ ఉంది. ప్రతి తరంలో ఏమైపోతుందంటే తరిగిపోతూ ఉంది. దేవుని యొక్క ఆలోచనలు తరిగిపోతున్నాయి. దేవుని యొక్క మాటలు వినేటటువంటి ఆసక్తి పనులు కూడా ఏమైపోతున్నారంటే తరిగిపోతూ ఉన్నారు. ఒకసారి మనం న్యాయాధిపతుల గ్రంథంలోకి వెళ్ళి న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయంలోకి వెళ్ళి 10వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే ఆ తరము వారందరూ అన్నాడు. ఒక తరం అంటే ఎన్ని సంవత్సరాలు లెక్కేసుకోవచ్చు మనము? 100 years. అంటే ఒక మనిషి జీవిత కాలాన్ని ఉద్దేశించినటువంటి మాటలు అన్నమాట. ఒక మనిషి యొక్క జీవిత కాలాన్ని ఉద్దేశించినటువంటి ఆ తరాన్ని గురించి ఆయన మాట్లాడుతూ ఆ తరము వారందరూ తమ పితరుల యొద్దకు చేర్చబడేది. వారి తరువాత యెహోవానైనను ఆయన ఇశ్రాయేలీయుల కొరకు చేసిన కార్యములనైన ఎరుగని తరము ఒకటి పుట్టగా అన్నాడు. ఎరుగని తరము ఒకటి పుట్టగా ఏం చేసినారంటే వాళ్ళు
ఇశ్రాయేలు యెహోవా కన్నుల ఎదుట కీడు చేసి ఐగుప్తు దేశంలో నుండి వారిని రప్పించిన తమ పితరుల దేవుడిని యెహోవాను విసర్జించి ఏం చేశారంట? ఇది పితరుల దేవుడైన యెహోవాను విసర్జించి బయలుదేవతలను పూజించి అనేటటువంటి పదం రాదు. అంటే ఎందుకు మనుషులు మరొక దారిలోకి వెళ్ళి దేవుడైనటువంటి, అంటే ఆయన ఇశ్రాయేలును ఐగుప్తు దేశం నుంచి బానిసలుగా బ్రతుకుతున్నటువంటి ఆ దేశంలో నుంచి పాలు తేనెలు ప్రవహించేటటువంటి ఒక దేశంలోకి తీసుకొచ్చినటువంటి ఆయన క్రియలను ఏమైపోయింది తర్వాత తరానికి ఏంటంటే ఫుల్ స్టాప్ అయిపోయినట్లుగా మనకు అసలు ఆగిపోయారా? అసలు ఆ తరం ఏమైపోయిందంట? అంటే చెప్పాల్సినటువంటి తరం చెప్పకుండా ఏమైపోయినారు? మానుకున్నారు. కాబట్టి ఆయన చెప్తున్నటువంటి మాట, ఆ తరము యెహోవానైనను ఆయన ఇశ్రాయేలు కొరకు చేసిన కార్యములనైనను ఎరుగని తరం ఒకటి పుట్టగా అన్నారు. అంటే ఆ తరం అంతా చచ్చిపోయింది. రాబోయేటటువంటి తరాన్ని గురించి వాళ్ళు ఆలోచన చేశారా? రాబోయేటటువంటి తరాన్ని గురించి వాళ్ళు ఆలోచన చేశారు. ప్రతి తరము దేవుని యొక్క సంకల్పాన్ని తెలియజేయాల అనేటటువంటి ఉద్దేశంతోనే తండ్రి అయినటువంటి దేవుడు ప్రతి తరంలో ఒక్కొక్క వ్యక్తిని నిలబెట్టినట్టుగా మనకు అనిపిస్తూ ఉంటుంది. ప్రతి తరంలో అంటే దేవుని సంకల్పం ఒక తరం తర్వాత ఆ తరం తర్వాత మళ్ళా దేవుడు ఏం జరిగించాడు అనేటటువంటి విషయాలు పోనీ అలాగని చెప్పి ఒక తరం వారికి జరిగించినటువంటి కార్యక్రమాలేనా అక్కడ జరుగుతున్నది? ఆ తర్వాత తరంలో కూడా దేవుడు మరికొన్ని కార్యక్రమాలు చేయలేదా? ఆ తర్వాత తరంలో కూడా దేవుడు మరికొన్ని కార్యక్రమాలు చేయలేదా? అంటే తరాల వెంబడి తరాలు వెళ్ళిపోతున్నా కూడా ఒక్కొక్క తరంలో దేవుడు ఒక అద్భుతమైనటువంటి సూచక్రియలను జరిగించినటువంటి వాస్తవాలు మన గ్రంథంలో మన కొరకు రాయించాడు. మరి ఏ క్రియలను గురించి మనుషులు మాట్లాడుకుంటున్నారు ఈరోజు? మాట్లాడుకోకపోవడం వల్ల ఏమైపోయింది అంటే ఒక తరం తర్వాత ఏం జరిగిందో అని ఆ తర్వాత తరం వారికి దాన్ని వాళ్ళు ఎవరు తెలియజెప్పకపోవడం వల్ల ఉన్నటువంటి వారు. మనకు తెలుసు కదా, అప్పుడప్పుడు లంకి బిందెలు జరుగుతూ ఉంటాయి. లంకి బిందెలు నీకు ఈ సంగతి చెప్పలేదు అనుకుంటాను. అప్పుడప్పుడు మనకి ఏం జరుగుతుంటాయంటే లంకి బిందెలు దొరుకుతూ ఉంటాయి. లొంగి బిందెలు దొరుకుతున్నాయనేటటువంటి విషయం మనకి అప్పుడప్పుడు పేపర్లో కూడా వస్తుంటుంది. ఆ మధ్య ఒక దేవాలయంలో కూడా కేరళకు సంబంధించిన ఒక అనంత పద్మనాభ స్వామి గారు, అంటే మీరు ఆలోచించండి, ఒక తరం వారు ఏం చేశారంటే వాటన్నింటినీ తీసుకెళ్లి పూడ్చేశారు, భూమిలో పాతి పెట్టేసినారు, ఎక్కడో గోడల మధ్యలో వాటిని ఉంచేసిన తర్వాత ఆ తరం వాళ్ళంతా ఏమైపోయినారు అంటే ఆ విషయాన్ని ఎవరికి చెప్పకుండా, ఎందుకంటే వాళ్ళు దాచిపెట్టినటువంటి సొమ్మును గురించి ఎవరికి కూడా మేము దీని గురించి ప్రచారం చేయమనేటటువంటి ఉద్దేశంతో వాళ్ళు ఏదో ప్రమాణాలు చేసుకొని ఉండొచ్చు, లేదా ఒక నియమానికి వాళ్ళు కట్టుబడి ఉండొచ్చు. బట్ ఆ తర్వాత కాలంలో ఏమైంది అని అంటే దాని గురించి నిజంగా వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని బట్టి వాళ్ళు ఎక్కడైతే ఈ ధనాన్ని దాచిపెట్టారో అది భూమిలో కావచ్చు, లేకపోతే చెట్లు బెరల్లో కావచ్చు, ఎక్కడైనా కూడా, కానీ ఆ తర్వాత తరానికి దాని గురించిన ఇన్ఫర్మేషన్ వెళ్ళిందా అంటే వెళ్ళలేదు. అందుకని అవి చాలాసార్లు భూమిలోనే ఉండిపోయి ఎప్పటికీ ఎక్కడ ఎంతమంది ఎలా దాచిపెట్టారో కూడా తెలియనటువంటి పరిస్థితుల్లో నేను మనం ఒకవేళ దాని తర్వాత తరం వారికి చెప్పారనుకోండి, చెప్పేటటువంటి విధానం కూడా ఏదో ఒక మనకి పాత సినిమాల్లో కనిపిస్తూ ఉంటాయి, మ్యాప్ లాగే. అది నలుగురు దగ్గర ఉంటారు. మళ్ళా ఈ నలుగురు ఒక్కొక్కడు మళ్ళీ అన్ని గ్యాదర్ చేసుకుని ఆడిపోయేటప్పటికే మళ్ళీ వెనకాల విలన్లు వచ్చేస్తారు. ఇదంతా సినిమా స్టోరీ. బట్ ఇక్కడ ఏం జరుగుతుందంటే ఒక విలువైనటువంటి వజ్రాల గని లేకపోతే విలువైనటువంటి ఆభరణాలు ఉన్నటువంటి ఒక ప్రాంతాన్ని గురించి ఎవరైతే వాటిని భూమిలో దాచిపెట్టారో ఆ తర్వాత తరానికి దాని గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోవడం వల్ల ఆ విలువైనటువంటి సంపద అంతా ఏమైపోయింది అని అంటే సమాధి. ఇప్పుడు దేవుని యొక్క మాటలు మీరు ఆలోచించేయండి, దేవుని యొక్క మాటలు ఎంత విలువైనటువంటివో, ఆయన చేసినటువంటి కార్యక్రమాలు ఇది భూమితో బూడ్చిపెట్టేంత కార్యక్రమాలా? నిజంగా కథలుగా పాటలుగా ఎన్నో తరాలుగా వాటిని చెప్పుకోవలసినటువంటి ఆ యొక్క పరిస్థితులు, ఆ కార్యక్రమాలన్నింటినీ కూడా ఒక తరమే వాటిని గురించి మర్చిపోయిందని అంటే నిజంగా దేవుడు ఎంత బాధపడుతున్నాడో ఆలోచించండి. అంటే ఈ తరానికి నేను చేసినటువంటి ఈ కార్యక్రమాలను గురించి దేవుని యొక్క ఆలోచన ఎలా ఉందని అంటే ఒక తరం తర్వాత మరొక తరం దాని గురించి ఏం చేయాలనుకుంటున్నాడు దేవుడు? మాట్లాడుకోవాలనుకుంటున్నాడు. అందుకని చెప్తాడు, యెహోవానైనను ఎరగని ఒక తరం వచ్చింది అని అంటే నిజంగా ప్రేమటువంటి వాళ్ళరా దేవుని యొక్క కార్యక్రమాలను వివరించేటటువంటి పరిస్థితి కూడా అక్కడ అందుబాటులో లేనటువంటి స్థితికి వచ్చింది. అంటే ఒకరికి ఇద్దరికి అసలు ఆ తర్వాత తరానికి ఆ కార్యక్రమాలు ఒకరికి తెలియలేదంటే ఓకే,
ఒక 100 మందికి తెలియలేదండి ఆయన చేసిన కార్యక్రమాలంటే ఓకే, పోనీ 1,00,000 మందికి తెలియలేదంటే ఓకే, కానీ ఒక తరాన్ని గురించే మాట్లాడుతున్నాడు దేవుడు. ఒక తరాన్ని గురించి మాట్లాడుతున్నాడు. ఆ తరంలో ఎవరికీ తెలియలేదనేటటువంటి పదం, ఎవరికీ తెలియలేదని అంటే నిజంగా దేవుడే తెలియకపోతే ఆ తరం యొక్క పరిస్థితి ఎలా ఉంటుందో మీరు ఆలోచించండి. దేవుడే తెలియలేదు. మనకు తెలుసు కదా, మోషే అహరోనులు ఆ ఫరో దగ్గరకు వచ్చారు. మా దేవుణ్ణి సేవించడానికి ఇశ్రాయేల్ అయినటువంటి మమ్మల్ని అరణ్యంలోకి పంపించు అంటే, ఎవరు మీ దేవుడు? యెహోవాను మేము పూజించడానికి మమ్మల్ని పంపించన్నప్పుడు యెహోవా ఎవడో? అదేనా ప్రశ్న? అడిగిన ప్రశ్న అదే, యెహోవా ఎవడో? ఆడు చెప్తే నేను పంపించాలా అంటే ఎందుకు ఫరో కూడా అలా మాట్లాడాడు? అంతకు ముందు తరం వాళ్ళు దాన్ని ఏం చేయలేదు, క్యారీ చేయలేదు, తీసుకొచ్చి ప్రజల్లోకి దాన్ని ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేదు, పంచలేదు, అందరికి పంచలేదు. కాబట్టి ఫరో కూడా ఏ టైప్ వాడాడంటే, ఎవరన్నా చెప్తే యెహోవా గురించి అతను తెలుసుకో ఉండేవాడేమో, బట్ యెహోవా ఎవడో, నేను ఎందుకు పంపించాలి అతని జనాల్ని ఆయన అడుగుతున్నాడు ఏంటంటే, అది ఫరో తప్పు కాదు. ఫరో ముందున్నటువంటి తరం వాళ్ళు ఏం చెప్పలేదు, దేవుని గురించినటువంటి కార్యక్రమాలు చెప్పలేదు. దేవుడే తెలియకపోతే ఒక ఆ తరం గురించినటువంటి ప్రస్తావన ఎలా ఉంటుంది ఒకరి జీవితంలో? మనకు తెలుసు, మనల్ని బ్రిటిష్ వాళ్ళు పరిపాలించినటువంటి సంవత్సరాల సంఖ్య ఎంత? 200 సంవత్సరాల 200 సంవత్సరాలు నిజంగా ఒక బానిసత్వపు బ్రతుకులు, మన పూర్వీకులు బ్రతికినటువంటి ఆ బ్రతుకుల గురించి అంటే వాళ్ళు ఎన్నో మేలులు చేశారు. అట్టని చెప్పి మన వాళ్ళని శ్రమ పెట్టలేదంటే శ్రమ పెట్టారు. కానీ 200 సంవత్సరాలు ఒక జాతి కింద మనం బానిసగా బ్రతికినటువంటి ఆ బ్రతుకు నుండి విముక్తి పరిచినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు మనకి. ఎవరైనా అంటే మహాత్మా గాంధీ అనేటటువంటి సంగతి. అంటే ఒక మహాత్మా గాంధీ గారు తాను చేసినటువంటి అహింస అనేటటువంటి కార్యక్రమం, స్వతంత్రోద్యమాన్ని గురించి ఆయన పోరాడినటువంటి పోరాటం ఎంతో మంది ప్రజలను చైతన్యవంతులను చేసి 1947 ఆగస్టు 14 అర్ధరాత్రి నుంచి 1947 ఆగస్టు 14 నైట్ అర్ధరాత్రి అంటే 15 అన్నమాట. కాబట్టి ఇక్కడ ఆ రోజు స్వతంత్ర దినోత్సవంగా ప్రకటన చేయడానికి ఆయన పడినటువంటి కష్టాలన్నీ ఎన్నిగా. పోనీ మనలో ఎవరైనా గాంధీ మహాత్ముని చూసామా అంటే మన తరానికి ఆయన ఏమైపోయాడు తెలియదు. ఇప్పటికీ ఒక 80 ఏళ్ళు లేకపోతే 90 ఏళ్ళు ఉన్నటువంటి వారిని అడిగితే ఆ గాంధీ మహాత్ముని గురించి నేను విన్నాను లేకపోతే పేపర్లో చూశాను. ఇప్పుడు పేపర్లో కూడా మనం చూడడానికి కూడా ఎప్పుడో కానీ ఆయన ఫోటో రాదు. ఇప్పుడు ఆలోచన చేయండి. అంటే దాన్ని బట్టి మనకు ఏమర్థమవుతుంది, ఆయన గురించి మాట్లాడాలంటే, గాంధీని గురించి, ఆయన చేసినటువంటి స్వతంత్ర పోరాటాన్ని గురించి నిజంగా మనకు తెలియాలి, మన తరానికి తెలియాలి అని అంటే ఇప్పుడు ఏం చేయాలి? ప్రభుత్వం వాళ్ళు ఏం చేయాలి అంటే, ప్రభుత్వమే ఒక నిర్ణయం తీసుకోవాలి. ఏంటి ఆ నిర్ణయం అని అంటే, ఇదిగో పాఠాలుగా ఆయన జీవిత చరిత్రను రాయాలి. అంటే ఆయన చేసినటువంటి కార్యక్రమాలు, ఆయన చదివినటువంటి విద్యాభ్యాసం, ఆయన ఈ స్వతంత్ర పోరాటం కొరకు ఆయన సాగించినటువంటి ఎన్నో ఉద్యమాలు ఏం చేయాలి అంటే నిజంగా రాయాలి. ప్రతి తరానికి అవి పాస్ అవుతూ ఉండాలంటే ఈ తరంలో 1వ తరగతిలో ఉండాలి, ఈ తరంలో 5వ తరగతిలో ఉండాలి, ఈ తరంలో 10వ తరగతిలో ఉండాలి, ఆ తర్వాత డిగ్రీ. ఏ కోర్సుకు వెళ్ళినా కూడా ఏదో ఒక సబ్జెక్టులో ఎవరి గురించి తీసుకొస్తుండాలి, గాంధీ మహాత్ముని గురించి తీసుకొస్తుంటేనే. ఇదిగో ఇప్పుడు కూడా మనం గాంధీని గురించి కొంతైనా మాట్లాడుకుంటున్నామంటే దాని అర్థం ఏంటి? ఆ తరం వాళ్ళు మన తరానికి ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అందించారు. ఎలా అందించారు? పాఠాల రూపంలో అందించారు. కానీ ఇంకా మనకి బాగా జ్ఞాపకం ఉండడానికి ప్రభుత్వం వారు తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటంటే, మీ దగ్గర 100 రూపాయల నోటు కానీ 500 రూపాయల నోటు ఉంటే దాని మీద ఎవరి ఫోటో ఉంటుంది అంటే దాని అర్థం ఏంటి? మనకు తర్వాత పుట్టబోయేటటువంటి మన పిల్లలు కూడా ఈ బోడుగుండా అని ఎవరు డాడీ అని అంటే ఏం చెప్పాలి అంటే చెప్పాలా? అంటే ఆడు తెలియనటువంటి వాడు ఎలాగైనా మాట్లాడతాడు. ఇప్పుడు తెలిసిన మనం ఏం చెప్పాలి? అలా అనకూడదు. ఆయన ఎవరు అనుకున్నావు? మహాత్మా గాంధీ. ఈనాడు మనము ఇంత స్వతంత్రంగా ఉంటున్నామని అంటే దాని వెనకాల ఆయన చేసినటువంటి పోరాట ప్రతిమలనేటటువంటి, అంటే ఆయన సాగించినటువంటి ఇవన్నీ కూడా ప్రేమటువంటి వాళ్ళరా ఎంతటి ఆ స్ఫూర్తిని ఇస్తాయి. అంటే ఎంత బాగా మన కొరకు ఫైట్ చేసినటువంటి ఆయన, నిజంగా అలాంటి ఆయన మనం మర్చిపోవచ్చా? అందుకని మర్చిపోకుండా ఉండడానికే ప్రభుత్వం వల్ల ఆ చక్కటి నిదర్శనాలతో కూడినటువంటి, ఆధారాలతో కూడినటువంటి వాటిని ప్రచురం చేస్తూ వచ్చాయా? నేటికి మన తరంలో ఉన్నాయి, రాబోయే తరాల్లో కూడా ఇవి ఉంటాయా? ఇండియాలో ఉంటాయా?
ఇండియాలో ఖచ్చితంగా ఉంటాయి. ఎందుకంటే ఆయన చేసిన కార్యక్రమాలు అలాంటివి. ఇప్పుడు తండ్రి అయినటువంటి దేవుడు చేసిన కార్యక్రమాలు ఇశ్రాయేలీలో జరిగించినటువంటి కార్యక్రమాలు మర్చిపోవలసినటువంటివా? నిజంగా మర్చిపోవలసినటువంటివా? 10 తెగుళ్ళు రంపించాడు ఐగుప్తు దేశంలో అంటే ఎవడైనా మర్చిపోతాడా అండి? వాటిని అనుభవించినటువంటి వాళ్ళు ఎవడైనా మర్చిపోతాడా? అవన్నీ కాదు, ఎర్ర సముద్రం పాయలయ్యి ఆరిన నేల మీద నడిచినటువంటి సంఘటన అసలు ఊహల్లో కూడా దాని గురించి మర్చిపోతారా? ఊహల్లో కూడా పడుకున్నా అదే గుర్తు రావాలి, లేచినా అదే గుర్తు రావాలి. అంటే నువ్వు ఏ కార్యక్రమం చేస్తున్నా అరే ఇవన్నీ కూడా పాఠాలకు మన చిన్నపిల్లలకు క్లాస్ జరిగింది ఇక్కడ బీబీఎస్ ఏమానిల వాళ్ళ ఆధ్వర్యం. నిజంగా అందులో వాళ్ళు వేస్తున్నటువంటి బొమ్మలు ఇవన్నీ చూసి పిల్లలకు వీటిని కలర్స్ ఏంటి అని చెప్పినప్పుడు వాటి వెనుకాల ఏం తీసుకొస్తున్నారో ఆ పిల్లల హృదయాలే కానీ అంటే ఇదిగో బైబిల్లో జరిగినటువంటి క్యారెక్టర్స్, బైబిల్లో జరిగినటువంటి అద్భుతాలు, బైబిల్లో జరిగించినటువంటి దేవుని యొక్క మాటలు వాటిని ఎలా రాశారని అంటే కొన్ని పాటలుగా రాశారు, కొన్ని ఏమో కథలుగా చూపించారు, మరికొన్నిటిని బొమ్మల్లో చూపించారు అని అంటే ఆ తరానికి వీటిని ఏం చేయాలి మనం అని అంటే బోధించాలి, ప్రకటన చేయాలి. మనకు తెలుసు యుగాలు తరాల గురించి మనం మాట్లాడుకుంటే యుగాలు అనేటటువంటివి కూడా గడిచిపోయాయండి. అవును, పాత రాతి యుగం అన్న పదం కూడా ఉందా? రాతి యుగం, ఆ తర్వాత స్వర్ణయుగం, అంటే యుగాల గురించి కూడా మనం మాట్లాడుకున్నాం. ఇక్కడ తరాలకే దిక్కులేనటువంటి పరిస్థితి. ఇక యుగాలలోకి వెళ్ళి ఆలోచన చేయగలిగితే అసలు దేవుని గురించినటువంటి మాటలు ఏమన్నా ఉన్నాయి? యుగానికి ఒక పేరు పెట్టి ఇది రాతి యుగం అండి అంటే ఈ యుగంలో బతికినటువంటి వాళ్ళందరూ ఎలా బతికారు? రాయిలాగా బతికారు. రాళ్లతో రప్పలతో కూడినటువంటి ఆ జీవన విధానాన్ని వాళ్ళు అలవాటు చేసుకున్నారే అన్న. ఆ తర్వాత వచ్చేటటువంటి యుగం స్వర్ణయుగం. అంటే నాగరికత పెరిగిందా? పెరిగింది. ఒకప్పుడు నాగరికత పెరిగింది. ఆ తర్వాత కాలంలో ఇంజిన్స్, స్టీమ్ ఇంజిన్స్ బయలుదేరినాయి. ఆ తర్వాత ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అనేటటువంటిది కూడా పలానా కాలం నుంచి అంటే పలానా తరం నుంచి వచ్చింది అనేటటువంటి మాటలు మనం మాట్లాడతాం. ఆ తర్వాత సెల్ ఫోన్ అంటే ఎంత అప్డేట్ అవుతున్నటువంటి పరిస్థితులు కూడా మనం అర్థం చేసుకున్నప్పుడు నిజంగా రాబోయేటటువంటి ఇప్పుడు సరే మనం తింటున్నటువంటి భోజన పదార్థాల గురించి కూడా మాట్లాడుకుంటే ఇవి తినడం బట్టే మన ఆరోగ్యం కూడా చాలా లైఫ్ స్పాన్ అనేటువంటి తగ్గిపోతుంది అనేటటువంటి మాటలు కూడా మనకు వినిపిస్తున్నాయి. బట్ ఇలాంటివి ఇంకా భవిష్యత్తు కాలాల్లో ఉంటే మనుషుల యొక్క ఆ స్పాన్ అనేటువంటి ఇంకా తగ్గిపోయే పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఒక్కొక్క దానికి అనుకూలంగా మనుషులు వాటిని ఏం చేస్తున్నారు అంటే అప్డేట్ చేసుకుంటూ వస్తున్నారు. అందుకని కొంతమంది చెప్తుంటారు నిజంగా రాబోయేటటువంటి ఆ యుగంలో భోజనాలు కూడా ఉండవంట. భోజనాలు కూడా ఉండవా అంటే భూమి ఉండదా? భూమి ఉండదు, పండించే పద్ధతులు ఉండవు. ఎందుకు ఇప్పటికే మనకు తెలుసు ఎన్ని ఎకరాలు వ్యవసాయానికి వాడుతున్నారో ఒక 30 ఏళ్ల క్రితం. ఇప్పుడు వెళ్ళి ఆలోచన చేస్తే 30 ఏళ్ల క్రితం వాడినటువంటి వ్యవసాయపు భూములు ఈరోజు ఎలా మారిపోయాయి? ప్లాట్లుగా మారిపోయాయి. రియల్ ఎస్టేట్ అనేటటువంటి దందా ఏర్పడిపోయింది. ఇప్పటికే అలా ఉంటే ఇక రాబోయేటటువంటి రోజులకి ఎలా ఉంటుందో మీరు ఆలోచన చేయండి. కాబట్టి పండించేటటువంటి రైతు కనపడ్డు, పండించేటటువంటి పదార్థాలు ఏవి మన కళ్ళకి కనపడదు. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? తర్వాత తరంలో ఏం చేయాలని అంటే టిఫిన్ క్యాప్సూల్ వేసుకున్నావా అంటే భోజనం చేసేవా అనేది ఉండదు. టిఫిన్ క్యాప్సూల్ వేసుకున్నావా, మళ్ళీ దాంట్లో కూడా వెజ్ నాన్ వెజ్. ఇప్పుడు జాంకాయ తినాలనుకున్నాం అనుకో, జాంకాయలు ఎప్పుడు జాంకాయలు అమ్మే వాళ్ళని మనం చూస్తున్నాం. కానీ రాబోయే రోజుల్లో జాంకాయ క్యాప్సూల్, ఇంకా సపోటా క్యాప్సూల్, ఇంకా నీకు ఏ పండు కావాలో మనకు తెలుసు కదా. అంతరిక్షంలోకి వెళ్ళేటటువంటి వాళ్ళు భోజనం చేయరు కూర్చొని. అంటే ఇప్పుడు అంతరిక్షంలోకి పోయేటటువంటి వాళ్ళు వేసుకునే క్యాప్సూలే. ఒక క్యాప్సూల్ వేసుకునేది ఆరోగ్యం దేవేది ఇంకా అయిపోయింది. మళ్ళీ పని చేసుకుంటా ఉండాలి మళ్ళీ. అంటే వాటి వల్ల రావాల్సినటువంటి ఎనర్జీ అంతా ఆ క్యాప్సూల్ ఇచ్చేస్తుంది వాళ్ళకి, ఆ అనుభూతిని ఇచ్చేస్తుంది. కాబట్టి ఇప్పుడే మన తరంలోనే వాటి గురించి మనం వింటున్నామని అంటే ఇక రాబోయేటటువంటి తరాల విషయంలో ఇలాంటివన్నీ కూడా వచ్చేస్తాయని అంటే అవును వచ్చేస్తాయి. అటువంటి అందరూ అన్ని విషయాలు అన్నింటిని గురించి నేర్పిస్తున్నారు. కానీ ఎవరి గురించి నేర్పించడం మారిపోయినారు అని అంటే దేవుని గురించి నేర్పించడం మారిపోయినటువంటి. అందుకని న్యాయాధిపతులలో కూడా ఒకవేళ దేవుని అంటే ఈ గ్రంథం రాసేటప్పుడు దేవుని యొక్క ఉద్దేశాలు వీళ్ళకి చెప్పడానికి వీలు లేనటువంటి పరిస్థితి, లేకపోతే సంస్కృతి లేదు, భాష లేదు, విద్యలు లేవు. కాబట్టి మేము వాటిని ఏమి చేయలేకపోయామనే దానికి ఏదైనా ఆధారం ఉందా? నిజంగా అన్నీ ఉన్నాయా ఆ దినాల్లో కూడా అంటే న్యాయాధిపతుల కాలంలో కూడా అన్నీ ఉన్నాయి అనడానికి మోషే గారి కాలాన్ని మనం తీసుకున్నాం అనుకోండి.
మోషే గారు మనకు తెలుసు ఐగుప్తీయులకు ఇశ్రాయేలుకు నాయకుడిగా ఆయన దేవుడు ఏర్పరచుకున్నాడు. కాబట్టి ఇశ్రాయేలుకు దేవుడిగా ఏర్పాటు చేసుకున్నటువంటి మోషే గారి యొక్క పెరిగిన విధానాన్ని మనం ఐగుప్తు దేశంలో నుంచి ఆయన గురించి ఒక మాట అన్నప్పుడు ఒకసారి మనం చూద్దాం. అపోస్తుల కార్యం 7వ అధ్యాయం 22వ వచనంలో, అపోస్తుల కార్యం 7వ అధ్యాయం 22వ వచనంలో, మోషే ఐగుప్తుల సకల విద్యలను అభ్యసించి. మోషే అనే పదం మనకి ఎక్కడ వినిపిస్తుంది? నిర్గమాకాండము అధ్యాయంలో మనకి వినిపిస్తుందా? సో ఆది కాండము, నిర్గమాకాండం. మనం యెహోషువ గ్రంథాన్ని న్యాయాధిపతుల గ్రంథాన్ని మాట్లాడుకునేటప్పటికి అన్ని కాండాలు అయిపోయినాయా? పోనీ న్యాయాధిపతుల కాలంలో ఎలాంటి విద్యలు లేవనుకునే దానికి లేవు. ఎందుకు అని అంటే మోషే గారి కాలంలోనే ఏమున్నాయంట? అందుకని ఏ పదం రాయించారు అక్కడ? సకల విద్యలను అభ్యసించి. అదిగో సకల విద్యలను అభ్యసించి మాటల యందును కార్యముల యందును ప్రవీణుడై ఉండెను. అదిగో ప్రవీణుడై ఉండెను. ప్రవీణ్ అన్న పేరుందా? ఆ ప్రవీణ్ ఇదే. మాటల యందు కార్యముల యందు ప్రవీణుడై ఉండెను అని అంటే అప్పటికే నాగరికత పెరిగిందా? మనకు తెలుసు ఐగుప్తులు ఈజిప్టులు అని అన్నాం. ఇప్పుడు మన ఈజిప్ట్. ఇప్పుడు ఆలోచించండి, ఈజిప్టుల కాలంలో మాకు నాగరికత పెరిగిందనడానికి ఈ రోజు కూడా ఒక ఎవిడెన్స్ ఉంది. ఏంటో ఎవిడెన్స్? పిరమిడ్స్. అసలు ఆ పిరమిడ్ల దర్శనానికి వెళ్ళినటువంటి వాళ్ళకి కనపడింది ఏంటి అంటే, వాళ్ళకి ఊహలో కూడా అన్నటువంటిది ఏంటంటే, ఇంత పెద్ద రాయిని తీసుకెళ్లి కరెక్ట్ మెజర్మెంట్ లో ఎలా పెట్టారు. అసలు ఊహలు కూడా ఎప్పటికీ వీళ్ళు మన శాస్త్రవేత్తలు ఎన్నో ప్రయత్నాలు చేసినా కూడా వాటన్నిటిని గుంపుగా ఇలా చేర్చి కూసుగా ఇలా తీసుకెళ్లి ఒక త్రిభుజాకారంలో ఒక పిరమిడ్ నిర్మించారు అని అంటే ఎలా సాధ్యమైంది వాళ్ళకి? అంత హైట్ లో మళ్ళా పోనీ అలాంటిది ఒకటే కట్టారా? అక్కడికి వెళ్తే చాలా ఉన్నాయంట ఈజిప్ట్ ప్రాంతం. అందరూ డబ్బులు రెడీ చేసి పెట్టుకొని మనం భవిష్యత్తులో పోతాం. ఎరుసలేము ఇప్పుడు చదువుకున్న విన్నాటివన్నింటిని కూడా మనం చూస్తాం పోయి. ఓకేనా? వాటికి కూడా సన్నాహాలు చేస్తూ ఉన్నాము. సో ఈజిప్టు కాలాల్లో నిజంగా ఆ రోజుల్లో మా నాగరికత పెరిగిందని చెప్పడానికి ఎప్పటికీ కూడా అవి మన మధ్యలో ఉన్నాయా? అందులో ఏ శాస్త్రవేత్తలు కూడా దాన్ని ఏం చేయలేకపోతున్నారు, ట్రేస్ అవుట్ చేయలేకపోతున్నారు. ఎలా తీసుకెళ్లారు? ఎంత పెద్ద రాయిని తీసుకెళ్లి దాని మీద పెట్టడం అనేటటువంటి అలాంటిది ఒకటే అంటే లేదు, చాలా ఉన్నాయండి ఆ ప్రాంతంలో పిరమిడ్లు. వాటిలో ఒక పెద్ద పిరమిడ్ని మాత్రమే మనకు కనిపిస్తూ ఉంటాయి. ఎందుకంటే ప్రపంచ వింతల్లో అదొక వింతగా మనకి చూపిస్తున్నటువంటి దాఖలా. అందుకని ఆ కాలంలోనే ఫరో యొక్క ఆ యొక్క దేహాన్ని కూడా భద్రపరిచింది ఏంట్లో అంటే పిరమిడ్లలోనే. కాబట్టి సకల విద్యలు ఆ రోజుల్లో ఉన్నాయని అంటే ఉన్నాయి కాబట్టి మోషే గారు కూడా ఏమైనాడంటే వాటిలో ప్రవీణతను సంపాదించిన వాడుగా ఉన్నాడు. కాబట్టి అక్కడ పెద్ద పెద్ద ఏంటంటే రాజభవనాలు నిర్మించారు. అలాంటి టెక్నాలజీ ఉందని అంటే ఉంది. నిజంగా ప్రేమటువంటి వాళ్ళరా అలాంటి జ్ఞానం అనేటటువంటిది తర్వాత తరాలకు కూడా వాళ్ళ గురించి ఆలోచించే విధంగా ఒక అద్భుతమైనటువంటి కట్టడాలు వాళ్ళు కట్టుకున్నారే తప్ప దేవుని జ్ఞానం అనేటటువంటిది తరాల్లో ఉండాలని ఎవరికి అనిపించలేదు. అసలు ఎవరికి అనిపించలేదు. అంటే దేవుని యొక్క జ్ఞానం బట్టి మేము ఇలాంటివి కట్టడాలు కట్టామనేటటువంటి ఆ బోర్డు ఏమైనా ఉంటుందా? ఇప్పటికి అసలు ఎక్కడా కనపడదు. అంటే దేవుని జ్ఞానాన్ని తెలిపేటటువంటి ఆ యొక్క పరిస్థితులు నేటికి ఈ తరంలో కూడా వచ్చేస్తుంటే నిజంగా మనకు బైబిల్ ఎంతగా ప్రకటన చేసే అవసరత కూడా ఉండకపోవచ్చు. ఎందుకు? ఆ తర్వాత తరాల వారు దాన్ని తీసుకురాలేదు, ముందుకి తీసుకురాలేదు. ఎంతసేపటికి వాళ్ళ యొక్క జ్ఞానం, వాళ్ళ యొక్క పరిజ్ఞానం, మా పరిజ్ఞానం, మా యొక్క జ్ఞానం వల్లే మేము ఇంతటి నిర్మించుకున్నాం అనేటటువంటి దాఖలే తర్వాత తరాలకి వాళ్ళు కనపరిచాము. ఈజిప్టులు అంటే చాలా గొప్ప వాళ్ళు అనేటటువంటి పరిస్థితిని తీసుకొచ్చారు తప్ప వాళ్ళ వెనుకాల దేవుని యొక్క హస్తం, దేవుని యొక్క జ్ఞానం అనేటటువంటిది ఉందని చెప్పడానికి, దేవుని యొక్క కార్యక్రమాలను, దేవుని యొక్క కార్యాలను అనుభవించినటువంటి వాళ్ళు కూడా తర్వాత తరానికి ఏం చేయలేకపోయినారు అని అంటే చూపించలేకపోయినారు ప్రేమటువంటి వాళ్ళు. అందుకని ఎందుకు ఆ తరం వారు విద్యల మీద చూపిస్తున్నటువంటి ఆసక్తి దేవుని విద్యపై వాళ్ళు చూపించలేదు అని అంటే దానికి కారణం ఏంటంటే వాళ్ళకి ఆసక్తి అనేటటువంటిది దేవుని విషయాల్లో ఏం లేదని అంటే ఆసక్తి అనేటటువంటిది లేకపోవడం. ఆసక్తిగా ఉంటే నిజంగా ఇది దేవుడు చేసినాడు అన్న దానికి వాళ్ళు ఎన్నో రకాలుగా వాళ్ళు తర్వాత తరానికి దాన్ని అందించి ఉండేటటువంటి వాళ్ళే.
విద్య అనేటటువంటిది నిత్యావసరంగా భావించారు. కాబట్టి విద్యకు కావలసిన వాటన్నిటిని ఏం చేశారు వాళ్ళు? తర్వాత తరానికి దాన్ని అప్డేట్ చేశారు. నిజంగా కూరగాయలు పండించడం, ఆహార ధాన్యాలను పండించడం, లేకపోతే ఇంకేదైనా చేయడం అనేటటువంటిది వాటి విషయాల్లో ఇవి నిత్యావసర వస్తువులు, ఇవి నిత్యం మనం వినియోగించుకోవాలి. కాబట్టి ఇలా అన్ని అవసరాలే అనేటటువంటి దాని ఉద్దేశంలో వ్యవసాయంలో ఇప్పుడు అప్డేట్ అయిపోయినారు, చదువులో కూడా ఇప్పుడు చాలా అప్డేట్ అయిపోయినారు. అంటే నిరంతరం వాడేటటువంటి వాటి విషయాల్లో కూడా ఎంత అప్డేట్ అయిపోయిందో మీరు చూడండి. మొన్నటి వరకు ఇక్కడ ఉన్నటువంటి మైక్ లేదే, ఇప్పుడు ఉన్నటువంటి మైక్ అంటే దీని విషయంలో అప్డేట్ అయ్యామా? అప్డేట్ అయ్యాం. ఇలా ప్రతి దాని విషయంలో కూడా మనం ఏమవుతున్నాం అని అంటే అప్డేట్ అవుతున్నాం. బట్ దేవుని జ్ఞాన విషయంలో ఎందుకు అప్డేట్ కాలేకపోతాం? ఇక నేను చెప్పింది అప్డేట్ అంటే దాని స్థానంలో ఏం చేయబోతున్నాను, దేవుని యొక్క జ్ఞానాన్ని వివరించడంలో ఏం చేయబోతున్నాం లేదు. చదువు అనేటటువంటిది నాడు ప్రతి ఒక్కరికి ఒక గొప్ప వేదికలాగా అయిపోయింది. ఆ మధ్య ఒక అమ్మాయి ఇంటర్మీడియట్లో 440 మార్కులు, అది ఫస్ట్ ఇయర్ అనుకుంటాను. ఫస్ట్ ఇయర్ టోటల్ ఎంత? 470 440 440 ఏది ఎంపీసీ బైపీసీ? బైపీసీ 440 మార్కులకి ఒక అమ్మాయి 406 మార్కులు వచ్చాయండి. ఎన్ని మార్కులు? వెంటనే ఉరేసుకొని చచ్చిపోయింది. ఇప్పుడు చెప్పండి, ఏది రైట్ ఏది రాంగ్? ఒక పక్క పాస్ కాలేనటువంటి వాడు ఉరేసుకొని చచ్చిపోయినా దానికి ఒక అర్థం ఉందా? లేదు. అంటే నాకు 440 మార్కులు రాలేదు, 440కి 400 మార్కులు రాలేదు, 406 మార్కులే వచ్చినాయి. నిజంగా బ్యాలెన్స్ ఎంత? 34 మార్కులు. ఏమో దాన్ని తగ్గితే ప్రాణం తీసుకోవాలా? అంటే ఎంత అప్డేట్. చదువుకోలేకపోతే నిజంగా భవిష్యత్తు అనేటటువంటిది లేదు. నాకు ఫస్ట్ క్లాస్ రావాలి అంటే దేని మీద మనుషుల యొక్క శ్రద్ధను చూపిస్తున్నారు ఈనాడు అని అంటే చదువులు అనేటటువంటిది. అందుకనే ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈ తరమే ఎలాగుంటే ఇక రాబోయేటటువంటి తరం ఎలా ఉంటుందో మీరు ఆలోచించేయండి. అందుకని నిజంగా మేము చదువుకునేటప్పుడు కూడా మార్కులు మాకు 300 దాటినాయంటే అది చాలా గొప్ప. అసలు ఇప్పుడు చదువుతున్నటువంటి పిల్లల యొక్క మార్కులు చూస్తుంటే 999, 998 ఆ మార్కులు చూస్తుంటే చాలా ఆనందం వేస్తుంటుంది. అంటే ఇప్పుడు పోటీ ప్రపంచం పాస్ అవ్వడం కాదు, ర్యాంక్ అనేటటువంటిది. ఆడికన్నా మనకి టార్గెట్ 1000 మార్కులకి ఎన్ని రావాలి అనేటటువంటి దాని మీద ఏమైపోతున్నాయి. ఈనాడు మనిషి చెడిపోవడానికి ఎన్ని రకాలైనటువంటి రంగాలు అనేటటువంటివి ముందుకు వచ్చాయి మీరు ఆలోచించాయి. ఎన్ని రకాల రంగాలు అనేటటువంటివి. కానీ నిజంగా ప్రియమైనటువంటి వల్ల వాటన్నిటిలో నువ్వు అప్డేట్ అవ్వచ్చు. బట్ చివరికి నీ పరిస్థితి ఏంటి? చదువులో ఒక ఉత్తీర్ణతను సాధించవచ్చు, ఉద్యోగంలో ఒక గొప్ప స్థాయికి వెళ్ళిపోవచ్చు. బట్ వాటి అంతం ఏంటి? వాటి యొక్క అంతం ఏంటి? మరణమే కదా. మరణం తర్వాత రాబోయేటటువంటి జీవితమే కదా. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎవడన్నా దాని గురించి ఆలోచన చేస్తున్నాడు అని అంటే లేదు. మరి ఇంత డబ్బు సంపాదించాము, ఏంటి నెక్స్ట్ ఏంటి? మరణం వెయిట్ చేస్తా ఉంటాం. దాని గురించి ఏమైనా ఆలోచన చేస్తాడా? ఆ మరణం నుంచి కాపాడబడడానికి దేవుడు అనేటటువంటి ఒక పదాన్ని గుర్తు చేసుకుంటున్నాడు ఆ మనిషి అని అంటే లేదు. ప్రియమైనటువంటి వాళ్ళు అంటే నిజంగా ఈ తరం అనేటటువంటిది నేర్చుకోవలసిన జ్ఞానం ఏదైనా ఉందని అంటే అది దైవ జ్ఞానము. దాని గురించి మనుషుడు ఏమన్నా ఆలోచన చేస్తున్నాడంటే ఒకప్పుడు ఆ న్యాయాధిపతుల కాలంలో జరిగినటువంటిది ఏంటంటే ఒక తరమే ఏమైపోయిందని అంటే ఆయన గురించి మర్చిపోయాడు. ఒక తరమే మర్చిపోయాడంటే పరిస్థితి ఏంటి ప్రియమైనటువంటి వాళ్ళ? ఒక తరమే మర్చిపోయిందని అంటే మీరు ఆలోచించారు. ఒక వ్యక్తి మర్చిపోతే తప్పు లేదంటే, ఒక 100 మంది మర్చిపోతే తప్పు లేదు. కానీ ఒక తరమే ఆయన గురించి మర్చిపోయిందని అంటే మీరు ఆలోచించండి. అంటే ఆయన గురించి చెప్పేవాడు లేడు. ఒకసారి మనం యెషయా గ్రంథం 47వ అధ్యాయం 15వ వచనాన్ని మనం ఆలోచించగలం. యెషయా గ్రంథం 47వ అధ్యాయం 15వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే 47వ అధ్యాయం 15వ నీవు ఎవరి కొరకు ప్రయాసపడి అలసితివో నీవు ఎవరి కొరకు ప్రయాసపడి అలసితివో వారికి అలాగే జరుగుతున్నది. బాల్యము మొదలుకొని నీ బాల్యము మొదలుకొని నీతో వ్యాపారము చేయవారు తమ తమ చోట్లకు వెళ్ళిపోతున్నారు. నిన్ను రక్షించేవాడు ఒక్కడైనను ఉండడు. అంటే నీ బాల్యము మొదలుకొని 12వ వచనం కూడా చూస్తే
నీ బాల్యము నుండి నీవు ప్రయాసపడి అభ్యసించిన నీ కర్ణ పిశాచ సంతములను నీ విస్తారమైన శకునములను చూపుటకు నిలువుము, అవి నీకు ప్రయోజనములు అగునేమో. ఒకవేళ నీవు మనుషులను బెదిరించువేమో అని చెబుతూ ఆడు దేంట్లో ప్రావీణ్యతను సంపాదించాడో చూసుకున్నప్పుడు కూడా వాటి వల్ల నీకు కలిగే ప్రయోజనం ఏంటి అన్నాడు దేవుడు. వాటి వల్ల ఎక్కడి నుంచి చదువుకున్నావు? బాల్యం నుంచి ఏది పెట్టాలని దేవుడు ఆలోచన చేస్తున్నాడు మనుషుల యొక్క హృదయాల్లో అంటే దైవ జ్ఞానాన్ని నింపాలని కోరుకుంటున్నాడు. బట్ మనుషులు ఏ జ్ఞానంతో నింపబడుతున్నారు ఈనాడు అని అంటే లోపపు జ్ఞానంతో. అందుకని నీ బాల్యము మొదలుకొని నీతో వ్యాపారం చేయవారు తమ తమ చోట్లకు వెళ్ళిపోతూ ఉన్నారు, నిన్ను రక్షించువాడు ఒక్కడైనను లేదు. బాల్యం నుండి ఉండేవాళ్ళు నిజంగా వాళ్ళ జ్ఞానం ఎటువైపు వెళ్ళిందో ఒకసారి నువ్వు ఆలోచన. చెడిపోతున్నా, నాశనం అయిపోతున్నా, నిజంగా ఆఖరికి మనం మరణించి ఎటుపోతున్నామో అర్థం కానటువంటి పరిస్థితుల్లో మన బ్రతుకును మనమే ఏం చేస్తున్నాం అంటే డబ్బులు ఇచ్చి మరి నాశనానికి తీసుకెళ్లిపోతున్నాం అన్న సంగతి మనకు అర్థమవుతుంది. అందుకని ప్రియమైనటువంటి వాళ్ళరా, మనకు నచ్చనిది ఏంటి లోకంలో అంటే దైవ జ్ఞానం. అందుకే ప్రియమైనటువంటి వాళ్ళరా, అంటే దేవునికి నచ్చనటువంటి జ్ఞానం, దేవుడు ఇచ్చేటటువంటి ఆ జ్ఞానం ఏంటంటే నచ్చదు. ఈనాడు ఆ జ్ఞానం పేరుతో చదువుకునేటటువంటి పిల్లల యొక్క వాళ్ళ యొక్క ప్రాక్టికల్స్ అనేటటువంటి చాలా తక్కువ ఉంటాయి. ఏమో ఏదో ఒకసారి ఆమ్లెట్ వేయమ్మా అని అడిగామనుకోండి, ఆమె స్కూల్లో ఫస్ట్ ర్యాంకు, మన క్లాస్లో ఫస్ట్ ర్యాంక్ అవుతుందంటే ఆమెదే. సరే ఇంట్లో కూర్చొని ఒక ఆమ్లెట్ వేసి పెట్టమ్మా లేకపోతే ఒక కాఫీ తీసుకొచ్చి పెట్టమ్మా అని అన్నాం అనుకోండి, అప్పుడు దేన్ని ఎత్తకుతుంది తెలుసా? యూట్యూబ్లో కాఫీ ఎట్ట పెట్టాలి అంతేనా, దాన్ని చూస్తుంది. ఆమ్లెట్ ఎలా వేయాలి దాన్ని చూస్తుంది, దాని ప్రకారం అన్నీ రెడీ చేసుకుంటుంది. కానీ ఇక్కడ సమస్య ఏంటంటే కింద మంట పెట్టదు, గ్యాస్ వెలిగించదు. ఎంత రెడీ చేసానా మరి ఎందుకు ఇది ఆమ్లెట్ గా తయారవ్వలేదు, ఎందుకు ఇది ఇలాగా కాఫీ లాగా తయారవ్వలేదు అని అంటే కింద మంట పెట్టే ప్రోగ్రాం లేదు. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది? ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేటటువంటిది పూర్తిగా ఆగిపోయింది. అంటే నేటి చదువులైతే చదువుతున్నారు కానీ వాటికి సంబంధించినటువంటి సంస్కారం అనేటటువంటిది ఉంటా అంటే లేదు. ఇంత చదువు చదివినటువంటి నిజంగా మనం మన పిల్లల విషయంలో కూడా ఏం చేస్తున్నామని అంటే అందుకని వాళ్ళ యొక్క హృదయాల్లో కూడా ఒక తెలియని గర్వం అనేటటువంటిది బయలుదేరేసింది. నేను ఎంబీబీఎస్ చదువుకున్నాను, నేనేంటి ఇల్లు ఓడవడం, నేనేంటి అద్దాలు తోడవడం, నేనేంటి ఆర్మారాలు చూడడం, ఇలాంటి ఒక ఆలోచన ఏం చేస్తున్నానంటే నిజంగా లోక జ్ఞానం నేర్పించేటటువంటి కార్యక్రమాలు ఎలా ఉంటాయన్న సంగతి మనకు బాగా తెలుసు. నిజంగా దేవుని జ్ఞానం అనేటటువంటిది నిజంగా మనం ఆ పిల్లల హృదయాల్లో మనం పెట్టగలిగితే భావి తరాలకు అది ఎంత చక్కగా ఉపయోగపడుతుందో మనకు బాగా తెలుసు. అందుకనే దేవుడు ఇలాంటి పరిస్థితులు వస్తుందని ఆయన భవిష్యత్తును ఎరిగినటువంటి దేవుడు కాబట్టి అద్భుతమైనటువంటి ఒక కట్టడిని దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చినట్లుగా మనకు అర్థమవుతుంది. ఒకసారి ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయం 9వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయం 9వ వచనాన్ని, అయితే నీవు జాగ్రత్త పడుము నీవు కన్నులారా చూచిన వాటిని మరువక ఉండునట్లు. అంటే నువ్వు మర్చిపోతావు. నేను అందుకే చెప్తున్నాను, మతిమరుపు అనేది దేవుడు ఇచ్చిన గొప్ప వరమే. కాబట్టి మనం మర్చిపోతూ ఉంటాం. కానీ మరొక ఉండునట్లు అవి నీ జీవిత కాలం అంతయు నీ జీవిత కాలం అంటే నీ తరం అంతేనా, నీ తరంకి ఏం చెప్తాను, నీ జీవిత కాలం అంతయు నీ హృదయములో నుండి తొలగిపోకుండా ఉండునట్లు నీ మనస్సును బహు జాగ్రత్తగా తొలగిపోకుండా ఉండాలి. నీ జీవితాంతం వరకు అంటే నీ తరం వరకు ఏం చేయాలి? వాటిని జాగ్రత్తగా కాపాడుకోను. అదిగో నువ్వు కాపాడుకోవడం ఎంత ముఖ్యమో వాటిని మళ్ళా ఇతరులకు పాస్ చేయడం కూడా అంతే ముఖ్యం. ఎవరితో ప్రారంభించమన్నాడు? నీ కుమారులకు అంటే నేను నువ్వు అలా చెప్పుకుంటూ వస్తే నీకు ఆయుష్ కూడా పెంచే బాధ్యత నాదని చెప్తాడు. ఏంటంటే అంతేనా, నీ కుమారులకు వాటిని నేర్పి నీవు హోరేబులో నీ దేవుని యెహోవా సన్నిధి నిలిచి ఉండగా, అంటే ఇక్కడ నీ కుమారులకు కూడా నేర్పించేటటువంటి ఒక ఆయుష్ కాలాన్ని కూడా నేను నీకు ఏం చేస్తాను. ఇప్పుడు మనం ఏమన్నా చెప్తామా?
మన తరంలో మన పిల్లలకి చెప్పడమే కష్టమైపోద్ది. ఒకవేళ చెప్పాను అబ్బా నేను రానుకో ఆయన అంటాడు, ఆడు ఇంకా గట్టిగా చెప్తే ఒక దెబ్బ కూడా వేసేసి వెళ్ళిపోతాడు. అంతే పరిగెత్తిపోదు. వాడు పట్టుకునే దానికి కూడా మనకు ఓపిక ఉండదు, పరిగెత్తే దానికి కూడా ఓపిక ఉండదు. చర్చికి బోరాన్ని చెప్పగలుగుతామే కానీ ఇక్కడ అప్పుడప్పుడు వచ్చాను అన్న మనం చెప్పగలుగుతామే కానీ అంతే కదా. అప్పుడు సామెత గుర్తొస్తుంది, గుర్రాన్ని మనం ఎక్కడ తీసుకెళ్తాం, ఆడ తాగించగలుగుతామా. మళ్ళీ ఈ డైలాగులు మళ్ళా మనకు వస్తాయి. ఆయనకి ఎప్పటి నుంచి నేర్పించాలి ఇవి? అందుకనే కదా మనకు 6వ వచనంలో కూడా బాలుడు నడవలసిన అది కాదు 6వ అధ్యాయం ద్వితీయోపదేశం. మన మూలవాక్యాన్ని మర్చిపోకూడదు. మీరు ఎప్పటికైనా నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి నీ ఎంట కూర్చున్నప్పుడు త్రోవను నడిచేటప్పుడు పండుకున్నప్పుడు లేచినప్పుడు వాటిని గురించి మాట్లాడాలి. ఎందుకు వాటి గురించి మాట్లాడాలి? వాడికి కూడా అదే యొక్క చట్టం వర్తిస్తుందా? ఆడు కూడా ఏం చేయాలి? మళ్ళా ఆడు పెద్దవాడు అవుతాడు, ఆడికి పెళ్లి అవుతుంది, ఆడికి పిల్లకాయలు పడతారు. అప్పుడు వాడికి కూడా ఇదే కార్యక్రమం చేయమని చెప్తున్నటువంటి సందర్భం అన్నమాట. ఒకసారి అదే 11వ అధ్యాయంలోకి వెళ్ళి ద్వితీయోపదేశం 11వ అధ్యాయము 18వ వచనాన్ని మనం ఆలోచించగలం. కాబట్టి మీరు ఈ నా మాటలను మీ హృదయములోను మీ హృదయములోను మీ మనస్సులోను ఉంచుకొని వాటిని మీ చేతుల మీద సూచనలుగా కట్టుకోవాలి. మీ కన్నుల నడుమ ఎక్కడ కట్టుకోవాలంట? సూచనలుగా చేతుల మీద. ఎవరు చేయన చూడండి ఏముంటది అంటే ట్యాటూ ఉంటది. ట్యాటూలో ఏముంటది? ఒక ఆకారం లేకపోతే ఒక పేరు, అంతేనా? ట్యాటూలో ఏముంటదండి? లవ్ సింబల్, లేకపోతే ఆయన ప్రేమించిన అమ్మాయి పేరు ఉంటది, ప్రేమించిన తల్లి పేరు ఉంటది, కట్టుకున్న భర్త పేరు ఉంటది. ఎవరున్నదో? దేవుడు అన్న ఒక పదం. యెహోవా నా కాపురని రాసుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేదు. అంటే దేవునికి అందుకని నేను చెప్పేది ఇది నచ్చదా? ఈ వాక్యం అంటే మనకు నచ్చదు, మనకి ఇంట్రెస్ట్ ఉండదు, మనకు ఆసక్తి ఉండదు. అందుకనే దేవుడు చెప్తున్నటువంటి మాట, అవి మీ కన్నుల నడుమ బాసికములుగా ఉండవలెను. నీవు నీ ఎంట కూర్చున్నప్పుడు త్రోవను నడుచున్నప్పుడు పండుకొనున్నప్పుడు లేచినప్పుడు వాటిని గూర్చి మాట్లాడుచు వాటిని మీ పిల్లలకు నేర్పి నీ ఇంటి ద్వారబంధముల మీద నీ గౌనుల మీద ఏం చేయాలంట? వాటిని రాయవలెను. అంటే మొట్టమొదటిగా ఏడుండాలి? ఎవరి హృదయాల్లో ఉండాలి? తల్లిదండ్రుల హృదయాలనా? తల్లిదండ్రుల హృదయాల్లో ఉండాలి. అలా ఉంటే నువ్వు తర్వాత తరానికి ఏది చేసినట్టు కాదు. ఇప్పుడు మనం కూడా ఒక టాస్క్ పెట్టాం. 119వ దావీదు కీర్తన ఎక్కడేది అక్కడ చెప్పాలన్న టాస్క్ పెట్టాం. సో ఒక 3-4 లేకపోతే ఒక 5 మంది 6 మంది రెడీ అయిపోతారు మనకి డిసెంబర్ నాటికి. అంటే ఇప్పుడు మీరు ఆలోచించేయండి, ఒకవేళ వాళ్ళు నేర్చుకున్నారు ఎక్కడైతే అక్కడ చెప్పగలుగుతారా అని అనుకోవడం అనేటటువంటిది నెక్స్ట్ తరానికి వీళ్ళు ఇచ్చే సంకేతం ఏంటి? నెక్స్ట్ తరానికి ఒకవేళ నేర్చుకున్నటువంటి వాళ్ళు మరణించారు అనుకున్నాం. మరణించినప్పుడు మనం కూడా ఏమనుకుంటాం? వీళ్ళ మైండ్లో ఏముంది? 119 కీర్తన పుష్కలంగా ఉందని అనుకుంటామే తప్ప ఏమి లాభం? ఆ 119 కీర్తన ఏం చేయాలి? తర్వాత కాలంలో వాళ్ళ పిల్లలకు కూడా అదే ట్రైనింగ్ ఇస్తా రావాలి. అది దేవుడు చెప్పి మొట్టమొదటిగా నీ హృదయంలో ఉండాలి. తర్వాత నువ్వు వాటిని ఏం చేయాలంట? నువ్వు కూర్చున్నప్పుడు, నువ్వు లేచినప్పుడు నీ పిల్లలకు వాటిని నేర్పాలి. ఒకవేళ పెద్ద వయసు అయిపోతే ఎవరికి నేర్పాలి? నీ కుమారులకు, నీ కుమార్తెలకు ఏం చేయాలి? వాటిని లేదు నేను నేర్చేసుకున్నాను, నాకే ఓకే నీదే కాదనలేదు. బట్ అలా నేర్చుకున్న తర్వాత కూడా నీకు ఒక టాస్క్ ఇచ్చినాడు దేవుడు. ఏంటంటే నీ తర్వాత తరానికి దాన్ని నువ్వు నేర్పించాలి. రిలే హర్డల్స్ అని ఒక రన్నింగ్ రేస్లో ఒకటి ఉంటుంది. అంటే 4 దాంట్లో పార్టిసిపేట్ చేస్తారు. ఆ 4 ఒక కర్రను ఎత్తుకొని మొట్టమొదటి ఆమె చిన్న కర్ర కోలాటం వేస్తుల్లా అంత సైజు ఉన్నటువంటి కర్రని ఒక ఆమె స్టార్టింగ్లో పరిగెత్తుంది. మధ్యలోకి వచ్చేసరికి అదే కర్రను ఇంకొక ఆమె రెడీగా తీసుకునేదానికి
కంటిన్యూగా ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ 3 ఆమె రెడీగా ఉంటుంది. 4 ఆమెకి ఇచ్చేసి ఆమె ఆగిపోవాలి. అంటే ఒక్కొక్కరికి దాన్ని అందజేసి ఈమె ఆగిపోవాలి, దీన్ని అందజేసి ఇంకొక ఆమె కూడా ఆగిపోవాలి. అలా లాస్ట్ వెళ్ళేటటువంటి ఆమె ఎక్కడ చేరుకోవాలి? ఈ పరుగు పందెంలో ఉన్నటువంటి వాళ్ళకంటే ముందుగా ఈ వెళ్ళి ఇవ్వాలి. ఈ రూల్స్ ఇలా చేయాలి. కాబట్టి ఎలా చేయాలి? దీన్ని ఇలా అందించాలి. అందరిలోకల్లా మనం వెళ్ళి ఆ యొక్క గోల్ మనం రీచ్ అవ్వాలని అంటే నిజంగా రన్నింగ్ చాలా బాగుంటుంది. వాటిని ఎక్కువ చూసేటటువంటి వాడిని మీరు కూడా అప్పుడప్పుడు రిలే డ్రిల్స్ అని కొట్టండి. మీకు యూట్యూబ్లో కూడా అలాంటి అథ్లెటిక్స్ పరిగిస్తూ ఉంటారు. నిజంగా వాళ్ళు ఏం చేస్తారంటే ఈ కర్రను అందుకునేదానికి ఎవరైతే మొట్టమొదటి ప్లేస్లో ఉండి ఈ కర్రను అందుకునేటటువంటి ఆమె పరిగిస్తూ వస్తున్నప్పుడు వీళ్ళు పరిగెత్తకుండా ఇక్కడ ఒక దగ్గరే ఉండరు. వీళ్ళు కూడా ఆమెతో పాటు పరిగెత్తు ఆ కర్రను అందించేసేయాలి. తర్వాత మళ్ళీ ఇంకొకరికి అందించేసేసేయాలి. అలాగనమాట. ఆ మధ్య బస్సు దిగుతున్నప్పుడు డ్రైవరు చెప్తున్నాడు, ఇదిగో ముందుకు బస్సుతో పాటు పరిగెత్తా దిగేయి అంటాడు. అంటే రన్నింగ్లో దిగేసేయాలా? అవును, నేను స్లో చేస్తాను, నువ్వు ఏదో బస్సు ఆగినట్టుగా దిగబాకు. బస్సు ఆగినట్టుగా దిగితే ఏమవుతుంది? దాంతో పాటు దొరుకుంటా వెళ్తావు. అందుకని వీళ్ళు ఒక కండిషన్ చెప్తారు. అంటే దాన్ని బట్టి చేస్తే నువ్వు సేఫ్ అవుతావు. ఈ సంగతి తిరిగి చిన్నప్పుడు నేను కూడా బస్సు ఆగిందిలే అనుకున్నాను. ఆగింది అనుకుని 2 కాళ్ళు ఒక దగ్గర పెట్టేటప్పుడు దాని వెనకాల కొట్టుకుంటూ వెళ్ళిపోయినా చిన్నప్పుడు 3వ తరగతి అప్పుడు. అంటే దాన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే ఓహో దాంతో పాటు కాలంతో పాటు నువ్వేం చేయాలంటే నువ్వు కూడా నీకున్నటువంటి టాలెంట్ని నీ తర్వాత వాళ్ళకి ఏం చేయాలని అంటే అందించేయాలి. మీకు దోమల గురించి కూడా చెప్పాను నేను. దోమలు ప్రారంభంలో పిడక కింద నిప్పు పెట్టినప్పుడు ఆ పొగకి వెళ్ళిపోయేది, తెలుసు కదా, చచ్చిపోయేది. అప్పుడు ఆ పొగ ఉంది కాబట్టి మనకు కూడా పిలిచినా పెద్దగా ఎఫెక్ట్ ఉండేది కదా. కానీ పిడక స్థానంలో ఇప్పుడు ఏమొచ్చింది? టార్టాయిస్ వచ్చింది. అప్పుడు టార్టాయిస్ వచ్చింది, ఆ చిన్న రౌండ్. అంటే కొన్ని దోమలు పిడకకి పొగ పెట్టినా కూడా చచ్చిపోవట్లేదని ఇప్పుడు ఇంకోటి కనుక్కున్నారు. ఆ తర్వాత కొద్ది రోజులకి అది వెలిగించుకున్నప్పుడు వాటికి ఎలా ఉందంటే ఒక అగరబత్తి లాగా ఉంది అది. కాబట్టి అంటే ఆ దోమలు చూడండి వాటి యొక్క ఇమ్యూనిటీ పవర్ పెంచుకునే దానికి సరైనటువంటి తర్వాత తరాలకి వాళ్ళు ఏం చేశారంటే ఆ దోమలు ఏం చేశాయంటే ఆ ఇమ్యూనిటీ పవర్ ఉండే విధంగా తమ బిడ్డలకు ఆ శక్తినిచ్చి ఇవి తెచ్చుకుని ఆ తర్వాత టార్టాయిస్ వచ్చింది. టార్టాయిస్ ను కూడా అధిగమించేటటువంటి ఆ సామర్థ్యాన్ని తర్వాత వాళ్ళకి ఇచ్చేసి అవి చేసి ఆ తర్వాత జట్టు పిల్లలు వచ్చాయి, ఆల్అౌట్ వచ్చేసి. ఆల్అౌట్ అని మనుషులకి అది అస్వస్థం తీసుకొచ్చిందే తప్ప దోమల వల్ల ఒకవేళ వాటి వల్ల దోమలు తెచ్చిపోతే ఈరోజు దోమ రహిత భారతదేశంగా ఉండేది మన, అంతేనా? కానీ ఈ రోజు ఎందుకు దోమల మీద ఒక వ్యవస్థ పనిచేస్తుంది. మన సోదరులు కూడా దోమల మీద అధికారి అంటే ఇంకా దోమలు ఉన్నాయి. నిజంగా ఆ టాటాయిస్ కంపెనీ కావచ్చు, ఆ ఆల్అౌట్ చేసుకునేటటువంటి వాళ్ళు అక్కడ పనిచేసేటటువంటి వాళ్ళందరూ ఇళ్లలో దేవుడి ఫోటో బదులు ఏ ఫోటో ఉంటుందో తెలుసా? దోమ ఫోటో పెద్దది చేసి జూమ్ చేసి కట్టుకుంటారు. ఎందుకు? నువ్వు ఉండబట్టే మాకు రోజుగారు వస్తుంది, జీతం వస్తుంది అనేటటువంటి. అంటే ఈ దోమ వల్ల బతికే కుటుంబాలు చాలా ఉన్నాయా? దేన్ని బట్టి? ఇమ్యూనిటీ అనేటటువంటి దోమలు కూడా ఏం చేసుకున్నాయి? పెంచుకుంటారు. తమ సామర్థ్యాన్ని పెంచుకున్నాయి. తమ సామర్థ్యాన్ని తర్వాత తరానికి అందించి ఏం చేస్తున్నాయని అంటే అవి చనిపోతూ ఉన్నాయి తర్వాత తరం వచ్చినప్పుడు. ఇప్పుడు లేటెస్ట్ గా ఏమొచ్చింది? బ్యాట్ కింద పడిందండి అంతే. ఆడికాడికి ఏమైపోద్ది? ఇక తర్వాత తరం అంటే ఏది ఉండదు. ఎందుకంటే ఇంకా చనిపోవడమే. చనిపోతే ఏమైనా ఉంటుందా? తర్వాత తరానికి అందించేదానికి ఏమైనా ఉంటుందా? ఉండదు. అలాగే మనం కూడా ఈ రోజు ఏమైపోతున్నాం అంటే ఒక దోమలాగా ఒక బ్యాట్ వచ్చి ఎలాగైతే తగలుతుందో అలాగా అన్ని మనం హృదయాలు పెట్టుకుంటున్నాం. ప్రతి పాఠాన్ని వింటున్నాము, ప్రతి వాక్యాన్ని నేర్చుకుంటున్నాము, తుప్పుకొని చచ్చిపోతున్నాం ఒకరోజు. ఏంటి ప్రయోజనం దానివల్ల? ఎవరికైనా అందిస్తే కదా రాబోయేటటువంటి తరానికి నువ్వు చేయవలసింది ఏంటి? ఏం చేయాలో దాన్ని చేయకుండా ఏమైపోతున్నావు అంటే అమ్మాయి ఈరోజు ఆదివారం నేను చర్చికి వెళ్ళేసాను, ఈరోజు బుధవారం నేను వెళ్ళి క్లాస్ వినేసిన. ఏంటి ప్రయోజనం? ఏం చేస్తున్నావు? తర్వాత తరానికి ఏం చేస్తున్నావు? మన పిల్లవాడు బాగుండాలని ఎన్నో చేస్తానే, భవిష్యత్తులో వీడి భవిష్యత్తు బాగుండాలని ఎన్నో నువ్వు ఆలోచన చేస్తావు. ఆ విషయంలో దేవుని యొక్క విషయాల్లో ఏమైనా ఆలోచన చేస్తున్నావా? అసలు లేదు. అంటే మన తర్వాత తరానికి మనం ఏం అందిస్తున్నాం అన్న సంగతి గురించి కూడా మనం ఒక్కరోజు కూడా మనం ఆలోచన చేయట్లేదు. ఒకసారి మనం 78వ కీర్తన 4వ వచనాన్ని మనం ఆలోచించగలుగుతాం. 78వ కీర్తన
4వ వచనాన్ని మనం ఆలోచన చేస్తున్నాం. యెహోవా స్తోత్ర క్రియలను, యెహోవా స్తోత్రార్హ క్రియలను, ఆయన బలమును, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను, కార్యములను దాచకుండా వాటిని వారి పిల్లలకు మేము చెప్పేదము. రాగల తరములలో పుట్టబోవు పిల్లలు దానిని ఎరుగునట్లు వారు లేచి తమ పిల్లలకు దానిని వివరించినట్లును వీరును దేవుని యందు నిరీక్షణ గలవారై దేవుని క్రియలను మరువకయుండి యథార్థ హృదయములు కాక దేవుని విషయమైన స్థిర మనస్సు లేని వారై తమ పితరుల వలె తిరగబడకయు మూర్ఖతయు తిరుగుబాటును గల ఆ తరమును పోలి మూర్ఖతను గల ఆ తరమును పోలి ఉండకయు వారు ఆయన ఆజ్ఞలను గైకొనున్నట్లు ఆయన యాకోబు సంతతికి శాసనములను నియమించును. ఇజ్రాయేల్ సంతతికి ధర్మశాస్త్రమును అనుగ్రహించును. మన పితరులు తమ పుత్రులకు దానిని ఏం చేయాలంట? తెలుపవలెనని వారికి ఆజ్ఞాపించెను. తమ పితరులు తమ పుత్రులకు ఏం చేయాలంట? దాన్ని తెలపవలని ఏం చేశారంట? వారికి ఆజ్ఞాపించను. అందుకని ప్రియమైనటువంటి వాళ్ళరా, మనకి ఎలాంటి అవకాశం ఉన్నప్పుడు భావి తరాలలోకి దేవుని యొక్క క్రియలను మనం చెప్పించగలగాలి అని అంటే, ఒకవైపు బైబిల్ చదివేటటువంటి వారికి అది అర్థమవుతున్నా, ఇప్పుడు బైబిల్ చదువుతున్నా కూడా వారి జీవితాల్లో ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేటటువంటిది లేకపోతే దేవుని వలన పొందిన మేలులు వాళ్ళు అనుభవించకుండా పోతున్నారని అంటే, నీ అనుభవాలు వాళ్ళతో కూడా ఏం చేయాలి? ఏదైనా ఒక డాక్టర్ని కలవాలని అన్నప్పుడు మనం చూసేది ఏంటంటే, ఆ డాక్టర్ జూనియరా సీనియర్కి ఎందుకు ఇంపార్టెంట్ ఇస్తాము? అతనికంటే అనుభవం ఉంటుంది. అలాగే అనుభవం కలిగినటువంటి ఎన్నో కార్యక్రమాలు దేవుడు మన జీవితంలో జరిగించినప్పుడు అవి బైబిల్లో రాయబడవు. నీ జీవితంలో వ్యక్తిగతంగా దేవుడు నీకు చేసిన మేలు ఇందులో రాయబడి ఉంటాయా? అప్పుడు నువ్వేం చేయాలి? వాటిని దేవుడు నాకు పలానప్పుడు ఏం చేశాడో తెలుసా అని ఇక్కడ నిలబడి సాక్ష్యం చెప్పడం కాదు. ఇక్కడ నిలబడి సాక్ష్యం చెప్పేటటువంటి కార్యక్రమం నీ గురించి నువ్వు చెప్పుకోకూడదు. కానీ నీ గురించి నువ్వు చెప్పేటటువంటి సాక్ష్యం నీ పిల్లలు విన్నారనుకోండి, అప్పుడు వాళ్ళకి దేవుడి మీద అపారమైనటువంటి నమ్మకం అనేటటువంటిది ఏర్పడుతుంది. అందుకు నీ జీవితంలో జరిగినటువంటి ఎన్నో అద్భుతమైనటువంటి కార్యక్రమాలు, క్రియలు, త్రుటిలో తప్పించుకున్నటువంటి ప్రాణాపాయం నుంచి బయటపడినటువంటి సందర్భాలు, ఐసీయూల నుంచి మళ్ళీ తిరిగి వస్తామన్న ఆలోచన లేనటువంటి దినాల్లో మళ్ళా నువ్వు కారుకి ఇంటి దగ్గర దిగినటువంటి దినాలు జ్ఞాపకం చేసుకో. వాటిని చెప్పు. వాటితో పాటుగా దేవుడు చేసినటువంటి ఎన్నో అంటే మన పితరులకు జరిగించినటువంటి ఎన్నో కార్యక్రమాలు గ్రంథం ఉందని నేను వాటిని నమ్మాను కాబట్టి నా జీవితంలో కూడా దేవుడు వీటిని చేశాడని చెప్పడానికి మీ దగ్గర ఎన్నో సంగతులు ఉన్నాయి. ఇప్పటి వరకు మనం బ్రతికినటువంటి బ్రతుకులో ఎన్నో సంగతులు మన హృదయంలో నిక్షిప్తమైపోయినాయి. ఏ రోజైనా వాటి గురించి మాట్లాడావా? కూర్చోబెట్టి మాట్లాడావా? లేదు ప్రేమటువంటి వాళ్ళు. అందుకనే మీ పిల్లలకు నడిచేటప్పుడు, కూర్చున్నప్పుడు, లేచినప్పుడు ఏం చెప్పాలని అంటే, ఇదిగోరా ఈ కార్యక్రమం జరిగింది, నిజంగా నేను ఇలా అవుతుందని నేను అనుకోలేదు, కానీ దేవుడు ఇలాంటి కార్యక్రమం చేశాడు అని చెప్పి చూడు. అందుకనే ప్రేమటువంటి వాళ్ళరా, దేవుని యొక్క మాటలు మనతోనే అంతమవడానికి వీల్లేదు. అందుకని ఏం చేస్తున్నారు? ప్రతి తరానికి అవి నేర్పించుకుంటూ వెళ్ళిపోతే దేవుని యొక్క జ్ఞానం అనేటటువంటిది ప్రతి తరానికి మనమే దాన్ని అందించేటటువంటి ఆ స్ఫూర్తిని మనం కలిగి ఉండకపోతే ఎవరు నేర్పుతారు తర్వాత కాలంలో? పోనీ అలాగని చెప్పి ఏమైనా గవర్నమెంట్ ఏమైనా ప్రత్యేకమైనటువంటి కట్టడలు ఏమైనా ఏర్పరిచిందా? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు, నీ శత్రువులను ప్రేమించు, కీడు చేసిన వారికి మేలు చెయ్యి. ఎక్కడన్నా పుస్తకాల్లో చదివారండి? డిగ్రీ చదివారు కదా, ఎంబీఏ చేశారు కదా, మాస్టర్ డిగ్రీ అయిపోయింది కదా, ఎంటెక్, బీటెక్, అంటే మన పేరు వెనకాల ఎన్ని డిగ్రీలు ఉన్నాయి అన్నీ వేసుకుంటున్నాము. కానీ ఇన్ని డిగ్రీలు చదివిన మనకు కూడా ఎక్కడ మనకు తారసపడినటువంటి ఒక వాక్యం ఏంటంటే, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు ఉందా? ఎక్కడన్నా నీ శత్రువులను ప్రేమించు అనే వాక్యం ఎక్కడన్నా ఉందా? అంటే గవర్నమెంట్ దీన్ని పక్కన పెట్టేసింది. ఇప్పుడు ఎవరు పక్కన పెట్టుకొని నువ్వు ఎవరికి కూడా ప్రకటన చేయాలి? దీన్ని నీ తరానికి, నీ పిల్లలకు నువ్వు దాన్ని నువ్వు ఏం చేయాలి? ప్రకటన చేయాలి. అందుకని
దేవుడు అద్భుతమైనటువంటి ఈ జ్ఞాన సంపదను మన కొరకు మనం అర్థం చేసుకునేటటువంటి రీతిలో, ఎందుకంటే తెలుగులో కూడా రాసి మన ముందుకు ఎందుకు తీసుకురావాలి? వాళ్ళు తీసుకొచ్చాడు, నీ దగ్గర ఒకటి ఇచ్చాడు, మళ్ళీ నా దగ్గర ఒకటి ఉంచాడు. నిజంగా ఈ గ్రంథం రాయబడేటటువంటి దినాల్లో దేవుడు ఇచ్చిన ఒక ఆజ్ఞ చూడండి. హబక్కుకు గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, హబక్కుకు గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనం. యెహోవా నాకు ఇలాగ సెలవిచ్చెను, చదువువాడు అది పరిగెత్తుతున్నా కూడా వాడు ఏం చేయాలంట? అలా రాయి గ్రంథాన్ని అన్నాడు. అంతేనా? చదువు వీలకున్నట్లు, అంటే పరిగెత్తేవాడు కూడా చదువు వీలకున్నట్లుగా నువ్వు ఆ దర్శన విషయం పలక మీద ఎలా రాయాలి? స్పష్టంగా రాయి, స్పష్టంగా రాయి. మీరు అప్పుడప్పుడు బండిలో వెళ్తుంటాం కదా, మీరు బండిలో వెళ్తున్నప్పుడు కొన్ని ఫ్లెక్స్ బోర్డులు మనకు కనిపిస్తాయి. బ్యాక్ గేట్ మధ్యలో ఉంటుంది. ఇటు వెళ్ళే వాళ్ళకి ఇటు కనిపిస్తుంది, ఇటు వెళ్ళే వాళ్ళకి ఇటు కనిపిస్తుంది. మీరు అప్పుడప్పుడు వాటిని చూస్తా చదువుతా పోండి. ఆడి చదవమని నేను చెప్పట్లేదు, పోతూనే చదవండి. వీలవుతుందా? వీలు కదా. ఈ బోర్డు వదిలేసిన ఇంకో బోర్డులో ఇక్కడ మొదటి వాక్యం చదువు, తర్వాత బోర్డులో నీకు 2వ వాక్యం కనిపి, 3వ దాంట్లో నువ్వు ఆ రోడ్డు దాటుకునేలో ఆ బోర్డులో మొత్తం చదివేస్తావా లేదా? ఏం బండి యాడ్ చదివావా? అంటే ఒక లోక సంబంధమైనటువంటి ఒక యాడ్నే నీకు అర్థమయ్యే రీతిలో పక్క పక్కనే, ఇది 2 అడుగులకు ఒకటి, 2 అడుగులు 3 అడుగులకు ఒకటి, 2 మీటర్లకు ఒకటి ఏం పెట్టేస్తున్నా అదే బోర్డు ఉంటుందా? వేరే వేరే ఉంటాయా? అంటే ఏదైనా మీటింగ్ జరుగుతున్నప్పుడు అదే వరుసగా పెట్టుకుంటూ వెళ్ళిపోతావు. అంటే నువ్వు పరిగెత్తపోతున్నా, నువ్వు ఎంత స్పీడ్గా పోతావు. అక్కడ పరిగెత్తేనే పదం రాసేయలేదు దేవుడు. ఇప్పుడు ఈరోజు బండిలో పోతున్నా కూడా ఆయన రాస్తాడు, అంతేగా? అంటే నువ్వు దాన్ని చదువుకుంటూ పోయే విధంగా వాడు ఏమైనా చిన్న చిన్న అక్షరాలు రాస్తాడా? స్పష్టంగా పెద్ద. అందుకనే ఎంత స్పష్టమైనటువంటి రీతిలో దేవుడు మన కొరకు ఎందుకు రాయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది? ఉచితంగా ఇంత రాసినాడు కదా. బైబిల్ గ్రంథం కొనడం అనేటటువంటి 1 లక్ష రూపాయలతో కూడుకున్నదంటే ఏమన్నా అనగలుగుతావా? ఎంతమంది నీకు ఉచితంగా ఇవ్వలేదు చెప్పండి? బైబిల్ ట్రైనింగ్ తీసుకున్నటువంటి అన్న బైబిల్ ఒకటి ఉందా అని అడిగి మరీ తీసుకున్నారంటే మనం ఇచ్చేదానికి కూడా సిద్ధంగా ఉన్నామా? ఉచితంగా ఇచ్చేదానికి కూడా సిద్ధంగా ఉన్నానని అంటే నిజంగా న్యూ టెస్టిమెంట్ అయితే చాలా సంఘాల్లో అట్లే కుట్లగా పేరుకు ఉన్నాయి. ఇప్పుడు ఎందుకు? పంచే దిక్కు లేక. పంచితే ఏం చేస్తున్నాడు? ఆడు పట్టుకుంటున్నాడు. ఆడు పట్టుకున్నప్పుడు అన్ని తగలబెట్టేసే దానికి కూడా వెనకట్లేదు. కాబట్టి అన్నింటినీ ఉచితంగా ఇవ్వాల్సినవి కూడా ఏం చేస్తున్నామని అంటే పక్కన పెట్టేస్తున్నాం. దేవుడు అలా చెప్పలేదు. తర్వాత తరానికి నా క్రియలు అర్థం అవ్వాలంటే, తర్వాత తరానికి నేను ఎవరో తెలియాలి అని అంటే, నువ్వు ఈ తరంలో నేను నీకంటూ ఒక నిర్ణయాన్ని నువ్వు తీసుకో అని. నీకంటే ఒక నిర్ణయం. అందుకని ఆయా తరాల్లో దేవుడు ఒక్కొక్క తరంలో ఒక వ్యక్తిని లేపినట్లుగా మనకు అర్థమవుతుంది. ఒకసారి మనం ఆదికాండం 6వ అధ్యాయం 9వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, ఆదికాండం 6వ అధ్యాయం 9వ వచనాన్ని మనం ఆలోచించాలి. నోవాహు వంశావళి ఇదే. అదిగో నోవాహు నీతిపరుడును ఎలా ఉన్నాడంట? తన తరములో అన్న పదాన్ని వాడాడు చూసావు. తన తరంలో ఎలా ఉన్నాడంట? నిందారహితుడనై ఉండెను. అంటే దేవుని యొక్క మాటలు ఎంత విలువలుగా భావించాలో మీరు ఆలోచించండి. దేవుని యొక్క ఆజ్ఞలు ఆయన చెప్పినట్లుగా ఎలా చేసాడు? నోవాహు అట్లు చేసాను అనేటటువంటి పదం. ఎట్లు చేసినాడు? నువ్వు కోసుకునేట్లు కాదు, అక్కడ దేవుడు ఆజ్ఞాపించినట్లు చేశాడు. అందుకని ఆ తరంలో దేవుడు ఎవరిని ఎన్నుకున్నాడు అని అంటే నోవాహుని ఎన్నుకున్నాడు. అపోస్తుల కార్యం 13వ అధ్యాయం 36వ వచనాన్ని మనం చూసుకుంటే, అపోస్తుల కార్యం 13వ అధ్యాయం 36వ వచనం. దావీదు దేవుడు అప్పుడు అర్థమైపోతుంది. దావీదు అన్న పదం నేను ఎందుకు గుర్తు చేయాలంటే, మీరు ఆ లేఖనం చూస్తే ఇంకా మీకు బాగా. దావీదు దేవుని సంకల్పం చొప్పున ఏ పదాన్ని వాడారు చూడండి అక్కడ. తన తరము వారికి సేవ చేసి నిద్రించి తన పితరుల యొద్దకు చేర్చబడి చూసారా? అంటే దావీదు కూడా తన తరములో దేవుని సంకల్పాన్ని గురించినటువంటి విషయ పరిజ్ఞానం కలిగిన వాడై తన తరము వారందరికీ ఏం చేశాడట? ఇప్పుడు ఆ భాగ్యం ఎవరికి వచ్చిందో చెప్పండి. మన తరానికి వచ్చిందా? ఇక్కడ కూర్చున్న వారందరి తరంలో కూడా ఇదే చేయాలా? మన తరం వారికి మనం ఏం చేయాలి? సేవ చేయాలి. సేవ చేయకూడదు, సేవ చేయాలి. సేవ చేయాలంటే ఏం చేయాలి?
దేవుని కార్యక్రమాలు అంతే కదా. న్యాయాధిపతుల గ్రంథంలో ఒక తరమే దేవుని గురించి మర్చిపోయిందంటే దేవుని గురించి చెప్పేవాడు లేడు. ఆయన అద్భుతమైనటువంటి కార్యక్రమాలు వివరించేవాడు లేడు. నీ జీవితంలో జరిగిన ఏ అద్భుతాన్ని కూడా నువ్వు ఎవరితో పంచుకోవట్లేదు. కారణం ఏంటంటే ఇది నాతోనే సమాధి అయిపోవాలి. ఇది లంకి మీద దాచిపెట్టి ఒకడు ఎలాగైతే చెప్పకుండా మూవ్ చేసుకునేవాడు చచ్చిపోయినాడు. ఆ తర్వాత తరంలో ఎవడికో ఒకడు ఏదో దున్నుతుంటే లేకపోతే ఇంకేదైనా తవ్వుతుంటే దొరికితే వాడు ఆనందపడి వాడి వరకే లబ్ధి పొందేసి వాడి వరకే ధనవంతుడు అవుతున్నాడే తప్ప దేవుని జ్ఞానం అలాంటిది కాదు. ఇది ప్రతి ఒక్కడికి అందుబాటులోకి రావాలనేది దేవుని యొక్క. కాబట్టి ఈ తరంలో ఎవరిని ఎన్నుకున్నాడు, ఈ తరంలో ఎవరిని ఎన్నుకున్నాడో నీకు అర్థమైతే రాబోయేటటువంటి తరానికి నువ్వు ఇచ్చేటటువంటి పునాది ఏదో నీకు అర్థమవుతుంది. ఏంటి రాబోయే తరానికి మనం ఇచ్చే పునాది? ముఖ్యంగా మన పిల్లల్లో దేవుని యొక్క వాక్యాన్ని నింపగలిగేటటువంటి ఆ పరిస్థితి. అందుకనే బాలుడు నడవవలసిన త్రోవను వాడికి నేర్పు, వాడు పెద్దవాడైనప్పుడు దాంట్లో నుంచి ఏ త్రోవను గురించి చెప్పాడు అనుకుంటున్నాం ఆ రోజుల్లో? దేవుని యొక్క మార్గాల గురించి మాట్లాడు. అందుకని క్రొత్త నిబంధనలో కూడా మాకు ఒక స్పష్టమైనటువంటి ఆజ్ఞ ఉంది. నీ పిల్లలను ప్రభు యొక్క శిక్షలోను బోధలోను పెంచండి. అంటే ఏంటి? నువ్వు తొందరగా పోతావరా? నువ్వు పొయ్యేలాగా ఏం చేయాలి? ఆడికి అది నువ్వు పొయ్యేలాగా ఆడికి ఇచ్చేసి ఆ కర్ర ఆడికి ఇచ్చేసి ఏ కర్ర ఈ బైబిల్ అనేటటువంటి ఆ యొక్క ధ్యాన ఆ యొక్క వాక్యాలు ఆడికి ఇచ్చేసి నీ పని అయిపోతుంది. నీ పని అయిపోతుంది. ఆడికి ఒరే ఇంత చక్కగా మా తల్లిదండ్రులు మాకు నేర్పించారు కదా, దీన్ని మళ్ళీ మేము తీసుకుని జాగ్రత్తగా వాళ్ళ పిల్లలకి మళ్ళీ వాళ్ళు ఏం చేయాలి? అలా తరతరాలకు జరిగింది అనుకోండి. దేవుని సంకల్పం అనేటువంటి నెరవేరుతుందా? అలా జరగట్లేదని అంటే నువ్వు సరిగా కూర్చోవు వాక్యంలో, నువ్వు సరిగా వినవు, నువ్వు సరిగా రావు. నిన్ను వెంబడిస్తూ నిన్ను చూస్తున్నటువంటి నీ బిడ్డలు కూడా మా నాన్నే సరిగా పోడు, ఆయనే టయానికి పోడు, ఇక నేను పోతే అంత పోకపోతే అంత. ఇది రికార్డ్ అయిపోయి ఆ తర్వాత వాడు కూడా వాడి పిల్లలకి ఏం నేర్పిస్తాడు? ఈరోజు బాగుపోయినా పర్లేదులే అనేస్తాడా? కరెక్టే దాన్ని నువ్వు కూడా అలాగే చేసావు కాబట్టి నేను కూడా ఇలాగే చేస్తాను. నువ్వు ఎంత భయంగా ఉంటావో, నువ్వు ఎంత భక్తిగా ఉంటావో మొట్టమొదటిగా నిన్ను గమనించేది ఎవరంటే నువ్వు యువర్ ద హీరో ఆఫ్ యువర్ చిల్డ్రన్. నువ్వు హీరోవి. మీ బిడ్డలకు నువ్వు హీరో అవ్వాలి, నిన్ను మాదిరిగా తీసుకోవాలి. నిజంగా పిల్లలు ఎవరు మాదిరిగా తీసుకున్నారా అని అంటే వాళ్ళు ఎవడో క్రికెట్ మీద ఉన్నాడు సచిన్ టెండూల్కర్ని లేకపోతే ఇంకొక దాన్ని అలా తీసుకొని వాళ్ళ ఫోటోలు ఎత్తికించుకు వారిలాగా ఉండాలనుకుంటారు. ఎవడైనా కూడా మా నాన్నలాగా ఉండాలని ఎవడని అనుకున్నాడా? ఎందుకంటే మన మాదిరికరమైనటువంటి జీవితం అలా లేదు. కాబట్టి మన పిల్లలు మన ఫోటో పెట్టుకోరు. ఎందుకంటే మనం వాళ్ళకి ఎలా ఉన్నాం? రోల్ మోడల్గా లేము. ఒక మాదిరికరమైనటువంటి జీవితం మనం జీవించడానికి ఇష్టపడలేదు కాబట్టి వాళ్ళు కూడా సినిమా హీరో ఫోటో పెట్టుకుంటున్నాడు. మా పాప సెల్ ఫోన్లో ఒక స్కెల్టన్ బొమ్మ ఉంది. ఇది ఎవరిదమ్మా ఇదేనా అంటే ఆ నిద్ర లేసినప్పుడు దాన్ని చూసుకుంటుంది. ఇది ఎవరిదమ్మా అంటే అది నీడే డాడీ అండి. ఎవరైనా బాగున్న ఫోటో కూడా పెట్టుకుంటారు. బాగున్నా నా స్కెల్టన్ ఫోటో పెట్టుకోండి. అంటే ఆమె ఎక్స్రే తీసినప్పుడు దాన్ని లోగోలో పెట్టుకోండి. మామూలుగా నా ఫోటో కూడా చాలా మంది చూస్తారు, టై కట్టుకొని అలా ఉంటాను. సార్ భలే ఉన్నారు మీరు ఈ ఫోటో వేసుకొని. ఇది బాగుంటుంది ఒకవేళ విన్నప్పుడు కూడా. ఒక స్కెల్టన్ ఫోటో పెట్టుకోండి. ఇది ఎవరిదే అని అడిగినప్పుడు నాదని చెప్తా ఉంటాం. అంటే నేను చెప్తే నా గొప్పతనం గురించి కాదు. ఒకవేళ నన్ను అనుసరించే నా బిడ్డ అయితే నా ఒరిజినల్ ఫోటో పెట్టుకోవాలి. కానీ స్కెల్టన్ ఏంటి? స్కెల్టన్ ఫోటో ఎందుకు పెట్టుకోండి అంటే మన నిజ స్థితి. ముందు మా నాన్న ఇలా తయారవుతారు, తర్వాత నేను కూడా ఇలా తయారవుతాను, తర్వాత నా తర్వాత వచ్చి నా పిల్లలు కూడా ఇలా తయారవుతారు. కానీ మనం అందరూ ఉండవలసింది దైవ సన్నిధిలో అనేటటువంటి మాట. ఇది అంటే ఈ రూపం నిజంగా పోతుంది. కానీ ఉండాల్సినటువంటి రూపం దైవ సన్నిధిలో మనం క్రీస్తును పోలేటువంటి వారుగా మనం నడుచుకోవాలంటే ముందు మన పిల్లలకు మనమే ఒక హీరోలాగా ఉండాలి. అలా ఒక తర్వాత తరానికి మనం వేసేటటువంటి పునాది ఏదైనా ఉందని అంటే అది దైవ వాక్యంతో కూడినటువంటిదే అది అయి ఉండాలి. ఆ జ్ఞానం నిజంగా మన పిల్లలకు మనం అందించగలిగితే అద్భుతమైనటువంటి ఫలితాలు ఆ తర్వాత కాలంలో కూడా మనం దాన్ని చేయించగలం. సో గవర్నమెంట్ వాళ్ళు కూడా చూడండి, మీకు ఆడపిల్లలు పుడితే 21 సంవత్సరాల తర్వాత మీకు 21 లక్షలు వచ్చే విధంగా అని వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు? భవిష్యత్తును ఉద్దేశించి రాబోయేటటువంటి ఆ కాలానికి నీ పిల్లల విషయంలో నువ్వు ఇబ్బంది పడకూడదని కొన్ని పథకాలు ఏర్పాటు చేస్తున్నారే. మనకు లేదు అంత జ్ఞానం. దైవ సంబంధమైనటువంటి యొక్క మాటలను మన భావి తరాలకు అందించేటటువంటి ఆ భవిష్యత్తు మాటలను మనం అందించలేమని అంటే చేయగలుగుతాం, కానీ చేయకుండా ఆగిపోతున్నాం అని అంటే తప్పు. మంది ప్రేమటువంటి వారు. కానీ రాబోయేటటువంటి తరాలకు మనం చేయవలసినటువంటి పునాది ఏదైనా ఉందని అంటే
దైవ వాక్యంతో మనల్ని మనం నింపుకోవాలి. ఆ నింపుకున్నది మన బిడ్డల హృదయాల్లో నింపుకుంటే వారు వాళ్ళ బిడ్డల హృదయాల్లో వాటిని నింపుకుంటూ అలా తరతరాలు ఎక్కడా కూడా అటు 7 తరాలు ఇటు 7 తరాలు అమ్మాయిని చేసుకునేటప్పుడు చూడాలంట. మనం చూడాల్సింది ఏంటి? ఎన్ని తరాల నుంచి మీరు క్రైస్తవులని అడగాల, అంతేనా? అదేనా మనం అడగాల్సింది? ఏమండి మా అమ్మ నుంచి అంటే దీన్ని తీసి 7 తరాలు ఉండాలా, 7 తరాలు ఉండాలా క్రైస్తవులుగా. అలాంటి వాడికే మనం ఇవ్వాలా. సాధ్యమవుతుందా? సాధ్యం అవ్వాలి. అంటే 7 తరాల ముందు కూడా ఆలోచన చేస్తే మా ముత్తాత మా తాత వాళ్ళందరూ కూడా ఎవరేం చెప్పాలి? వాడు క్రైస్తవుడు అని గర్వంగా చెప్తారు. ఎందుకంటే ఆ తరాల నుంచి ఉన్నప్పుడు. అందుకనే కదా తిమోతికి రాస్తే ఏం చెప్తారు పౌలు? ఈ విశ్వాసం మొట్టమొదటి ఎక్కడుందంట? నీ అవ్వయ్య అయినా లోయ. ఆ తర్వాత ఎక్కడికి వచ్చేసింది? నీ తల్లి అయినా యునేకేలో వచ్చింది. ఆ తర్వాత నీలో వచ్చిందని మాట్లాడతానంటే 3 తరాల్లో ఏమొచ్చింది? ఆ యొక్క వాక్యం ప్రవహించా లేదా? ప్రవహించింది ప్రేమటువంటి వాళ్ళ. అలాగే మన జీవితాలు మన తర్వాత తరానికి మనం అందించేటటువంటి ఈ గొప్ప పునాది ఏదైనా ఉందండి అంటే అది దైవ వాక్యంతో మన బిడ్డల యొక్క హృదయాలు నింపగలిగితే వాళ్ళు ఆ తర్వాత తరాలు వాళ్ళు కూడా ఇలాంటివి నింపుకుంటూ వెళ్ళిపోతే దేవుని యొక్క సంకల్పం మన దగ్గర నుంచే ప్రారంభమైంది. ఎవరో నింపితే కానీ మన దాకా రాలేదు. మన కుటుంబాలకి ఇలా జొలబడింది అని అంటే మన కుటుంబంలో ఎన్ని తరాల నుంచి వచ్చామంటే జస్ట్ మా అమ్మోళ్ళు నమ్ముకుంటే మేము నమ్ముకున్నాం, అంతేనా? మా తాత క్రిస్టియన్ అని నేను చెప్పగలుగుతానా? చెప్పలేము. అంటే ఆ తర్వాత తరాల్లో కూడా ఎన్ని తరాలు వచ్చినా కూడా మన కుటుంబ మన వంశావళిని కూడా ఎక్కడ వెళ్ళాలంటే క్రైస్తవులు అనేటటువంటి ఆ నామకరణంతోనే ముందుకు వెళ్ళిపోయేటటువంటి పునాదిని మనం రాబోయే తరాలకు అందించేటటువంటి ఆ మహాభాగ్యాన్ని మనం అందరం కలిగి ఉండాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన మా గొప్ప తండ్రి, అద్భుతమైనటువంటి మీ జ్ఞాన సంపద నాన్న, రాబోయేటటువంటి తరాల్లో వేయవలసినటువంటి పునాది ఏంటి అనేటటువంటి విషయాల్లో మేము ఇప్పటి వరకు మాట్లాడుకున్నటువంటి మీ మాటల్లో అంతా నాన్న, ప్రతి తరంలో మీరు ఒక వ్యక్తిని ఎన్నుకుంటున్నారు. ఆ తరానికి సంబంధించినటువంటి మీ మాటలు నిలపడానికి కానీ మీ ఉద్దేశాలు మీ ఆజ్ఞలను నెరవేర్చడానికి కానీ నన్ను ఎంతగానో ప్రవక్తలు ఇష్టపడ్డారు. తర్వాత తరానికి అనేకమైనటువంటి వాటిని అందించారు. కాబట్టి నేటి కాలంలో కూడా మా వరకు మీ యొక్క ఉన్నతమైనటువంటి ఆ జ్ఞాన సంపద మా వరకు లభ్యమైంది. తర్వాత మా కుటుంబాల్లో ఎన్నో తరాలుగా ఇలాంటి వాక్యాలే మా యొక్క కుటుంబాల్లో ప్రవహించేటటువంటి వాక్యాన్ని మాకు దయచేయమని కోరుకుంటూ చేరువచ్చిన ఈ బిడ్డలందరూ మరోసారి జ్ఞాపకం తెచ్చుకుని ప్రార్థనలు మా రక్షకులను మీ ప్రీతి మాడైనటువంటి యేసు ప్రభువు వారి నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి.